పబ్లిక్ అకౌంట్స్. సో 3 funds డిస్కస్ చేసాం కదా. వీడియో బ్రాడ్కాస్ట్ ఆపన్ అమ్మా. సో వాట్ ఆర్ ఆల్ ద 3 funds రిలేటెడ్ టు బడ్జెట్ ప్రాసెస్ ఇన్ ఇండియా? సో కాన్స్టిట్యూషనల్లీ స్పెసిఫైడ్. సో రాజ్యాంగంలో చెప్పబడిన 3 funds అవి మనం డిస్కస్ చేసాం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఆ 3 డిస్కస్ చేసాం. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ 266 subclass 1. Article 266 subclass 1, Consolidated Fund of India. Consolidated Fund. So Article 266 subclass 2, Public Accounts of India. Public Accounts of India. So Article 277, Contingency Fund of India. So Contingency Fund of India. So these 3 funds we discussed in our last class. So if anybody missed, ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక వాళ్ళకి రికార్డెడ్ క్లాస్ బ్యాకప్ ఉంది, ఐ విల్ ప్రొవైడ్, అది మీకు ప్రొవైడ్ చేస్తానమ్మా. సో నెక్స్ట్ వన్. సో 3 డాక్యుమెంట్స్. సో రాష్ట్రపతి ఫినాన్స్ మినిస్టర్కి బడ్జెట్ పెట్టు పార్లమెంట్లో అని చెప్తారు. అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ వేరియస్ డాక్యుమెంట్స్. అదే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే కనుక ఒక్కొక్క డాక్యుమెంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టాలి అని ఫినాన్స్ మినిస్టర్కి, బడ్జెట్ అంటే ఈ 3 డాక్యుమెంట్లే అని ఫినాన్స్ మినిస్టర్కి ఎవరో చెప్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి చెప్దాం. సో వాట్ ఈస్ బడ్జెట్ మీన్స్? బడ్జెట్ ఈస్ 3 important key documents. Three key important documents. సో ఈ డాక్యుమెంట్స్ మాత్రమే బడ్జెట్ ఎందుకు అంటారంటే దానికి కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్ ఉంది. సో రాజ్యాంగం స్పెసిఫై చేసింది ఈ 3 డాక్యుమెంట్స్నే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్గా అంటారు. ఈ 3 మాత్రమే పార్లమెంట్లో పెట్టాలని క్లియర్ కట్గా రాజ్యాంగమే చెప్పింది. కాబట్టి బడ్జెట్ అంటే ఏ డాక్యుమెంట్లు ఉండాలి, ఒక్కొక్క డాక్యుమెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అలాంటి అంబిగ్విటీ ఇండియాలో ఏమీ లేదు. సో ఆర్టికల్ 112 ప్రకారం, ఆర్టికల్ 112 ఏం చెబుతుంది? ఎవ్రీ ఇయర్ ఫినాన్స్ మినిస్టర్, ప్రతి సంవత్సరం ఫినాన్స్ మినిస్టర్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేయాలి. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇది ఒక గవర్నమెంట్ యొక్క ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్, రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో రాబోయే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ రాబోతుంది, ఎంత ఎక్స్పెండిచర్ జరగవచ్చు, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్, జరగవచ్చు, ఇంత జరిగిందని క్లియర్ కట్గా చెప్పలేరు. సో ఈ 2 ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ డాక్యుమెంట్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ చెప్తాను. సో డాక్యుమెంట్ 1 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఇదే అసలు డాక్యుమెంట్. సో ఇందులో ఒక పట్టిక ఉంటుంది. సో ఈ పట్టికలో ఏముంటుందంటే 2గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసేమో నీకు రెవెన్యూ అకౌంట్గా ఉంటుంది. సో రెవెన్యూ అకౌంట్గా డివైడ్ చేసి ఉంటుంది ఈ డాక్యుమెంట్లో. ఇందులో ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్గా చెప్తారు. సో పన్నుల రూపంలో ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్కి ఎంత మనీ రాబోతుంది, సో ట్యాక్స్ మనీ ఎంత, నాన్ ట్యాక్స్ మనీ ఎంత రెవెన్యూ అకౌంట్లో చెప్తారు. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో శాలరీస్ ఎంత, సో శాలరీస్ ఎంత పే చేయబోతున్నాం రాబోయే సంవత్సరంలో, ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ ఎంత పే చేయబోతున్నాం, సో ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ ఎంత చేయబోతున్నాం. అలాగే ట్రాన్స్ఫర్స్, సో వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అవి ఇవి ఎంత పే చేయబోతున్నాం అనేది రెవెన్యూ అకౌంట్లో చెప్తారు. క్యాపిటల్ అకౌంట్లో వచ్చేసి సో క్యాపిటల్ రిసిప్ట్స్లో భాగంగా బారోయింగ్స్ ఎంత, ఓకే, లోన్ రికవరీస్ ఎంత, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అని ఎస్టిమేషన్స్ చెప్తారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సో రోడ్స్కి, రైల్వేస్కి, ఒక ఎయిర్పోర్ట్స్కి, అలాగే వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వటం లాంటి కొత్త లోన్స్ వేరే వాళ్ళకి ఇస్తే కనుక లోన్స్ ఎంత ఇస్తున్నారు,
సో ఇలాంటి అలాగే ఏదన్నా కంపెనీలో స్టేక్, ఏదైనా కంపెనీలో వాటా కొన్నారనుకో అది కూడా ఆస్తి. సో ఇలా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ మినిస్ట్రీకి ఎంత ఎలకేషన్స్ చేశారు అనేది మాట్లాడరు. ఇక్కడ ఓవరాల్గా మనకు రాబోయే సంవత్సరం వేరు వేరు మార్గాల ద్వారా రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత వస్తాయి, అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత వస్తాయి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉండవచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండవచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో మాట్లాడతారు. దీనికి బేసిస్ వచ్చేసి ఆర్టికల్ 112. దిస్ ఈస్ ద మెయిన్ డాక్యుమెంట్. సో ఇది అయిపోయిన తర్వాత రెండో డాక్యుమెంట్ కనుక చూసుకుంటే మీరు ఆర్టికల్ 113. సో దిస్ డాక్యుమెంట్ ఈజ్ బేసికల్లీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఇక్కడ వచ్చిన మనీ, రిసిప్ట్స్ లో ఉన్న మనీ ఉంది కదా, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, అంటే దిస్ ఈస్ ద టోటల్ మనీ కమింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాబోయే సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత ఇన్కమ్ ఉండబోతుంది అనేది ఈ రెండు రిసిప్ట్స్. ఈ వచ్చిన ఇన్కమ్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎంత, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి ఎంత, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్కి ఎంత, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్ ఎంత, సో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇలా ప్రతి మినిస్ట్రీకి గనక ఎలకేషన్స్ అంటే ఏం చెప్తా అంటే సరాసరి మినిస్ట్రీ ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టబోతున్నాం, అగ్రికల్చర్కి ఎంత ఖర్చు పెట్టబోతున్నాం, దీన్ని మనం గ్రాంట్స్ అంటాం. దిస్ ఈస్ ద సెకండ్ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ దాంట్లో ఏ మినిస్ట్రీకి ఎంత అని చెప్పరు, గవర్నమెంట్ రాబడి ఎంత, గవర్నమెంట్ ఖర్చు ఎంత మాత్రమే చెప్తారు. సో రెండో దాంట్లో ఖర్చు, ఈ ఇంత ఖర్చు పెట్టబోతున్నాగా ఈ ఖర్చులో ఈ మినిస్ట్రీ ఎంత తీసుకుంటుంది, ఈ మినిస్ట్రీ ఎంత తీసుకుంటుంది, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఈ డాక్యుమెంట్ మాత్రం ఈ డాక్యుమెంట్ పార్లమెంట్ లో పెట్టాలని ఎవరు చెప్పినారంటే దట్ ఈస్ ఆల్సో టోల్డ్ బై కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 113. అండర్ ఆర్టికల్ 113. సో నౌ యూ కమ్ టు హియర్. ఆర్టికల్ 113 ఈస్ టాకింగ్ అబౌట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ప్రతి మినిస్ట్రీకి ఎంత ఎలకేషన్ చేయాలి, మినిస్ట్రీ వైజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ప్రపోజల్. సో ప్రతి మినిస్ట్రీకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఎక్కడా చెప్పరు. ఫర్ సపోజ్ ఎక్స్పెండిచర్ మాత్రమే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మాట్లాడింది. మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఉంది అనుకుందాం, మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద కోల్ మైన్స్, ఇండియాలో ఉన్న అన్ని కోల్ మైన్స్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద ఉంటాయి. ఆ కోల్ అనేది ఆక్షనింగ్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఆ మినిస్ట్రీకి ఇన్కమ్ వచ్చింది కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. సో స్పెక్ట్రమ్ ఎలకేషన్స్ అంటారు. 5G నెట్వర్క్ అయినా 4G నెట్వర్క్ అయినా సెల్యులర్ కంపెనీస్ గవర్నమెంట్ దగ్గర పర్చేజ్ చేస్తాయి. ఆ లైసెన్స్ కి కోట్ల రూపాయలు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కి పే చేస్తాయి. అది రెవెన్యూ కదా ఆ మినిస్ట్రీకి. ఆ మినిస్ట్రీకి వచ్చే రెవెన్యూ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో చూపించరు. సెకండ్ డాక్యుమెంట్ ఏం చెప్పిద్దంటే ఒక్కొక్క మినిస్ట్రీకి ఎంత ఖర్చు మాత్రమో చెప్పిద్ది. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో ఎంత రాబడి ఆ మినిస్ట్రీకి ఉంటుందో చెప్పరు, కానీ ఎంత ఖర్చు ఉంటుందో ఆ మినిస్ట్రీకి చెప్తారు. సో హియర్ యూ కెన్ సీ కీవర్డ్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఓన్లీ. సో మినిస్ట్రీ వైజ్ ఎక్స్పెండిచర్, అంతేగాని మినిస్ట్రీ వైజ్ రాబడి సెకండ్ డాక్యుమెంట్ లో మాట్లాడరు. సో ఏమైనా రాబడి ఉంటే టోటల్ గా రాబడి, రెవెన్యూ రాబడి ఎంత, క్యాపిటల్ రాబడి ఎంత అని యాన్యువల్ ఫినాన్స్ స్టేట్మెంట్ లో చెప్తారు, కానీ మినిస్ట్రీ వైజ్ ఇన్కమ్ అనేది ఎక్కడా మాట్లాడరు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏ మినిస్ట్రీకి ఎంత ఇవ్వాలి అని ఈ డాక్యుమెంట్ స్పెసిఫై చేస్తారు. ఈ డాక్యుమెంట్ మీద ఓటింగ్ రైట్స్ ఎవరికి ఉంటాయంటే ఓన్లీ లోక్సభ. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి 50,000 కోట్లు పెట్టినవు, అవునా అంత సరిపోతాయా, సరిపోతే చెప్పు ఇంకా ఎక్కువ ఇస్తాం, లేదంటే అంత ఎక్కువ అవుతాయి తగ్గించుకో. ఇలా ఎవరికి ఉంటుంది పవర్ అంటే లోక్సభకు మాత్రమే. రాజ్యసభ ఓకే మేము డబ్బులు శాంక్షన్ చేస్తున్నాం అని ఓటింగ్ ఏమి జరపరు, లోక్సభ మాత్రమే. సో డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ ఓటెడ్ బై ఓన్లీ లోక్సభ బట్ నాట్ ద రాజ్యసభ. యు ఆర్ వెరీ క్లియర్ దిస్ పాయింట్. సో అలాగే సో ఇంకో పాయింట్ మీకు చెప్పాలి. సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. సో సిఎఫ్ఐ ఆల్రెడీ యూ గాట్ ఫెమిలియారిటీ అబౌట్ ద సిఎఫ్ఐ, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సో ఇందులోనే మొత్తం రెవెన్యూ ఉంటుంది. ఓకే, మొత్తం రిసిప్ట్స్ అన్ని ఇక్కడే జమ అవుతాయి. సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా అది రెవెన్యూ రిసిప్ట్ అవ్వచ్చు, క్యాపిటల్ రిసిప్ట్ అవ్వచ్చు, ఎక్కడ జమ అవుతాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ అవుతాయి. సో ఇక్కడ నుంచి
మనీ ప్రతి మినిస్ట్రీకి వెళ్ళాలి అంటే దాన్ని మనం గ్రాంట్స్ అన్నాం. దానికి లోక్సభ ఒప్పుకోవాలి, లోక్సభ ఒప్పుకోవాలి. అయితే గవర్నమెంట్ ఇక్కడ నాకు 1,00,000 కోట్లు కావాలని డిమాండ్ ఫర్ గ్రాంట్స్, నాకు 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి లోక్సభకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ 1,00,000 కోట్లలో 50,000 కోట్లు శాలరీసు, పెన్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఒక 50,000 కోట్లు ప్రతి మినిస్టరీ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అని చెప్పింది. అంటే ఒక 50,000 కోట్లు అనేవి పోయిన సంవత్సరం ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చినాం, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరంలో కూడా పెన్షన్లు ఇవ్వాలి, దానికి నాకు డబ్బు కావాలని అడిగింది. పోయిన సంవత్సరం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చినాం, ఈ సంవత్సరం కూడా జీతాలు ఇవ్వాలి, దానికి నాకు డబ్బు కావాలి. అంటే ఇవి ప్రతి సంవత్సరం జరిగే యాక్టివిటీసు. దాన్నే మనం అంటే ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఎక్స్పెండిచర్, చార్జ్డ్ ఎక్స్పెండిచర్, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ సిఎఫ్ఐ. సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు లోక్సభలో పెట్టిన డబ్బులు అంత అంటే 1,00,000 కోట్లు కావాలని గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ 1,00,000 కోట్లలో 50,000 కోట్లు శాలరీస్కి వాటికి ఖర్చు పెడతామని చెప్పింది. సో ఈ టైప్ ఆఫ్ అమౌంట్ని ఏమంటారంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇవి పోయిన సంవత్సరం కూడా ఇచ్చినావు కదా, శాలరీస్ తగ్గించడం కుదరదు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇచ్చేసాయి, దానికి మమ్మల్ని అడగడం ఎందుకు, సో మేము ఓటింగ్ చెప్పడం ఎందుకు దానికి అని దీని మీద వాళ్ళు ఎటువంటి ఓటింగ్ పెట్టరు. అర్థమైందా? సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెబుతాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతి మినిస్ట్రీకి శాలరీస్ కాకుండా వచ్చే మనీ, అవి వాళ్ళు డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాలి. సో ఈ మనీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సో దీని మీద మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్పెండిచర్ మేడ్. సో ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మేడ్. సో లోక్సభ ఓట్ ఫర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో లోక్సభ అనేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కోసం ఓట్ వేసినప్పుడు ఆ గ్రాంట్స్ 2 రకాలు ఉంటాయి. ఒక గ్రాంట్ వచ్చేసేమో చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అదర్ టైప్ ఆఫ్ గ్రాంట్స్ ఏమో ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇందులో లోక్సభ దేనికి ఓటింగ్స్ పెట్టింది అంటే ఎక్స్పెండిచర్ మేడ్. సో అదే క్లియర్గా ఉంటుంది చూడండి ఇక్కడ, ఓన్లీ ఓటెడ్ ఎక్స్పెండిచర్ అపియర్స్, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఫ్రమ్ ఓటింగ్. సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ included voting, charged expenditure excluded from the voting, and only made expenditure, so made from CFI, so charged from CFI, so charged from CFI. so total వాళ్ళు అడిగిన డబ్బులు 1,00,000 కోట్లు, వాటిల్లో 50,000 కోట్లేమో మేడ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ సిఎఫ్ఐ, 50,000 కోట్లేమో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ సిఎఫ్ఐ. ఇప్పుడు లోక్సభ ఓటింగ్ జరిపేది ఈ 50,000 కోట్లకి. ఈ 50,000 కోట్లు అనేవి రికరెంట్ ఎక్స్పెండిచర్, ప్రతి సంవత్సరం ఉండే రెవెన్యూ ఖర్చు, రికరెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో శాలరీస్ ఇవ్వకపోతే ఎంప్లాయీస్ పని చేయరు, కాబట్టి నేను ఓటింగ్ వేసిన దాకా శాలరీ ఇవ్వను అంటాం కుదరదు. నువ్వు ఓటింగ్ వేసినా ఏకమైన శాలరీ ఇస్తేనే పని చేస్తాడు. కాబట్టి లోక్సభ ఎంపీల ఓటింగ్ కోసం ఈ ఎక్స్పెండిచర్ అయితే ఆగదు. సో ఏ ఎక్స్పెండిచర్ ఆగిద్దంటే ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది లోక్సభ ఓటింగ్ ద్వారా ఎస్ అని చెప్తేనే ఆ డబ్బులు బయటకు వస్తాయి. దీనికి లోక్సభ అప్రూవల్ మనకేం అక్కర్లేదు, ఓకే, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. సో ఇక్కడ ఓటింగ్ జరిపేటప్పుడు సో ఏదైతే మనము చార్జెస్ ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద సిఎఫ్ఐ, ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ సిఎఫ్ఐ, దీని మీదనే లోక్సభ ఓటింగ్ జరిగింది. సో ఇవి గ్రాంట్స్. అగ్రికల్చర్ మినిస్ట్రీకి 5,000 కోట్లు, ఓకే. సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి 3,000 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్కి 1,000 కోట్లు, ఇలా మనీ చెప్పుంటాయి. సో వీటిని మనము ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద సిఎఫ్ఐ అంటాం. సో దీనికి లోక్సభ వాళ్ళు ఓకే చెప్పాలి. ఫర్ సపోజ్
అగ్రికల్చర్ మినిస్ట్రీకి 5,000 కోట్లు కేటాయించడం లోక్సభకి ఇష్టం లేదు. నేను 5,000 కోట్లు కాదు కదా, రూపాయి కూడా ఇవ్వను అని లోక్సభ ఏం చెప్పిందంటే, పాలసీ కట్, మీ అగ్రికల్చర్ పాలసీస్ మాకు నచ్చలేదు, మేము రూపాయి కూడా ఇవ్వము. సో పాలసీ కట్ మోషన్ పాస్ చేసిందంటే ఆ పర్టికులర్ పాలసీకి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టాలంటున్నారో లోక్సభ పర్మిషన్ ఇవ్వనట్టు. అర్థమైందా? సో ఎకానమీ కట్ అంటే 5,000 కోట్లు వద్దు, 3,000 కోట్లే తీసుకో అంటే స్పెసిఫైడ్ అమౌంట్ డిడక్ట్ చేయండి అని అడిగితే ఎకనామిక్ కట్టు అంటాం. సో టోకెన్ కట్ అంటే ఓన్లీ జస్ట్ 100 రూపీస్ టోటల్ అమౌంట్లో. సో 3,000 కోట్లు కేటాయించినారు, మాకు కొన్ని నచ్చలేదు, కొన్ని నచ్చినాయి, కాబట్టి మొత్తం మేము డిజప్రూవ్ చేయట్లేదు, అలాగని మొత్తము మేము అప్రూవ్ చేయట్లేదు, ఓన్లీ 100 రూపాయలే కట్ చేస్తున్నాం మీకు ఇవ్వాల్సిన అమౌంట్లో, ఇలా చెప్తే అది లోక్సభ హక్కు. ఒక పాలసీ నచ్చకపోతే దానికి డబ్బులు ఇవ్వరు. అంటే ఇప్పుడు ఒక 1,000 కోట్లు ఒక పాలసీ అనౌన్స్ చేసినారు, ఈ పాలసీ మాకు నచ్చలేదు, ఆ 1,000 కోట్ల బదులు మేము 1 రూపాయి ఇస్తాం, ఆ 1 రూపాయితో వాడు ఏం చేయలేడు. అంటే పాలసీ కట్ అంటే నో ఓన్లీ సింగిల్ రూపీ ఈజ్ గివెన్ ఫర్ ద అమౌంట్ స్పెసిఫైడ్. అదే ఎకానమీ కట్ అంటే 5,000 కోట్ల ప్లేస్లో 3,000 కోట్లు తీసుకుని ఒక స్పెసిఫిక్ ఫిగర్ లోక్సభ చెప్పింది. అదే నీకు టోకెన్ కట్ అంటే వాళ్ళ యొక్క డిస్సాటిస్ఫాక్షన్, నాకు పర్టికులర్ థింగ్ నాకు నచ్చలేదు, ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్ అని చెప్పడానికి ఒక 100 రూపాయలు గవర్నమెంట్ అడిగిన దాంట్లో నుంచి తగ్గిస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోక్సభ పవర్స్. ఓకే, సో సెకండ్ డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ ఆర్ ప్రతి మినిస్ట్రీకి ఎంతెంత మనీ ఇవ్వాలని చెప్పేది. దానితో పాటు లోక్సభ దానికి ఓటింగ్ జరిపిద్ది. ఓటింగ్ జరిగినప్పుడు ఒక పాలసీ నచ్చితే కంప్లీట్ అమౌంట్ ఇవ్వచ్చు, ఒక పాలసీ నచ్చకపోతే 1 రూపాయే ఇచ్చింది. ఒక పాలసీకి ఖర్చు పెట్టడానికి 1,000 కోట్లు కావాలి, లోక్సభకు ఆ పాలసీ నచ్చలేదు, నేను 1,000 కోట్లు కాదు కదా 1 రూపాయి ఇస్తా అంటుంది, అంటే నువ్వు ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేయలేవురా అని చెప్పటం. అర్థమైందా? దాన్ని మనం పాలసీ కట్ అంటాం. ఎకానమీ కట్ అంటే ఒక ఎడ్యుకేషన్కి కంపల్సరీగా టీచర్లకి లేదంటే బిల్డింగ్స్ అవి కట్టాలి, వాళ్ళు 10,000 కోట్లు అడిగినారు, 5,000 కోట్లే సరిపోతాయి, 10,000 కోట్లు అడిగితే ఏమో 5,000 కోట్లు అయితే ఇస్తామని ఒక స్పెసిఫిక్ అమౌంట్ చెబితే ఎకానమీ కట్. అదే నీకు టోకెన్ కట్ అంటే 10,000 కోట్లు అడిగినారు, వాళ్ళకి అది నచ్చలేదు, అలాగని ఇవ్వకుండా ఉంటే బాగోదు, ఒక 100 రూపాయలు తగ్గించి ఈ విల్ ఎక్స్ప్రెస్ ఈజ్ యాంగర్ అబౌట్ దట్ అమౌంట్. సో ఈ విధంగా లోక్సభ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది. లోక్సభ వచ్చేసి ఎగ్జిక్యూటివ్కి ఇవ్వాల్సిన మనీ మీద కంట్రోల్ని అసర్టైన్ చేయగలిగింది. సో మనీ కంట్రోల్ మొత్తం లోక్సభలో ఉంటుంది. లోక్సభ అప్రూవ్ చేస్తేనే మనీ ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్ట్రీలకు వస్తుంది, వాళ్ళకి మినిస్ట్రీకి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి అనేది లోక్సభ పాలసీ కట్టు, ఎకానమీ కట్టు, టోకెన్ కట్టు ఈ 3 ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ డాక్యుమెంట్, దట్ ఈస్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఫస్ట్ డాక్యుమెంట్ ఈస్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో థర్డ్ వన్ ఈస్ ఫినాన్షియల్ బిల్. సో ఫినాన్స్ బిల్ అంటే ఏంటి? సో ఫినాన్స్ బిల్ అంటే జనరల్గా ఫినాన్స్ డాక్యుమెంట్లో గవర్నమెంట్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 3 లక్షలు సంపాదించేవాడు 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఓకే, 6 లక్షలు సంపాదించేవాడు 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. పోయిన సంవత్సరం 9 lakhs సంపాదించేవాడు 15% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అదే వచ్చే సంవత్సరం రేట్లు సవరించింది, 1,00,000 కట్టేవాడు 3 లక్షలు సంపాదించేవాడు 0. ఓకే, 6 లక్షలు సంపాదించేవాడు 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అలాగే 9 లక్షలు సంపాదించేవాడు 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్. సో ట్యాక్సెస్ అనేవి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. అర్థమైందా? సో ట్యాక్స్లో చేంజెస్ నేను ఏమేమి చేసిన పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, పోయిన సంవత్సరం ఉన్న రేట్లు వేరు, రాబోయే సంవత్సరానికి మేము వసూలు చేసే రేట్లు వేరు, దీనికి మీరు అప్రూవల్ ఇవ్వండి అని అడగటమే. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెవెన్యూ రిలేటెడ్ ట్యాక్స్ ప్రపోజల్స్. సో మూడో డాక్యుమెంట్ ఏంటంటే ఫినాన్స్ డాక్యుమెంట్. ఫినాన్స్ అంటే గవర్నమెంట్కి వచ్చే రాబడికి సంబంధించిన పన్నులు, ట్యాక్సులు. ఈ డాక్యుమెంట్ మీద ఎగ్జిక్యూటివ్ లోక్సభ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, ఎగ్జిక్యూటివ్ లోక్సభ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. దీనికి బ్యాకింగ్ ఏంటిది మనకి? సో ఆర్టికల్ 110 ఆర్ 117. సో ఆర్టికల్ 110 ఆర్ 117 ఈ 2 ఆర్టికల్ కూడా మనకి ఫినాన్స్ బిల్లు గురించి డీల్ చేస్తాయి.
సో ఇట్ గివ్స్ లీగల్ బ్యాకింగ్ ఫర్ ద ట్యాక్స్ ప్రపోజల్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఎలాంటి పన్నులు కలెక్ట్ చేయాలి రాబోయే సంవత్సరంలో అనేది ఫినాన్స్ మినిస్టర్ లోక్సభకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లోక్సభ ఓకే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కార్పొరేట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, జిఎస్టీ వసూలు చేస్తున్నారు, కొత్త ట్యాక్స్ ఒకటి పెట్టినారు, ఇది మంచిదా కాదా అని డిస్కస్ చేసింది. ఓకే ఈ ట్యాక్స్ కూడా మేము ఒప్పుకుంటున్నాం అని లోక్సభ ఒప్పుకున్న తర్వాతే ఆ ట్యాక్సులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి. సో ఒకటేమో ప్రతి మినిస్టర్కి ఎంతెంత డబ్బులు, రెండోదేమో ప్రజల నుంచి పన్నులు ఏ పన్నులు కలెక్ట్ చేయాలి, అది ఫినాన్స్ డాక్యుమెంట్. సో క్లాసిఫైడ్ యాజ్ ఏ మనీ బిల్, బికాజ్ ఇది ఏంటంటే మనకి మనీ రావడం గురించే మాట్లాడదు కాబట్టి మనీ బిల్ అంటారు. సో ఏదైనా ఒక బిల్లు ఆర్టికల్ 110 కింద 117 కింద కనుక లోక్సభలో పెడితే ఆ బిల్స్ అన్ని మనీ బిల్సే. సో మనకి బిల్స్ అనేవి ఆర్డినరీ బిల్స్ అని ఉంటాయి, మనీ బిల్స్ అని ఉంటాయి, ఫినాన్స్ బిల్స్ అని ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అని ఉంటాయి. సో మొత్తం చట్టాలు 4 రకాలు. ఆర్డినరీ సాధారణ చట్టము, ఓకే మనీకి సంబంధించిన చట్టము, ఫినాన్స్కి సంబంధించిన చట్టము, రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసే చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం, 4 రకాల చట్టాలు ఉంటాయి. సో ఏదైనా ఒక బిల్లే చట్టంగా మారిద్ది, అది తర్వాత విషయం. ఏదైనా ఒక బిల్లు ఆర్టికల్ 110 117 గురించి డీల్ చేస్తే దాన్ని మనీ బిల్ అంటాం. ఏదైనా ఒక బిల్లు ఓన్లీ ఆర్టికల్ 117 గురించి డీల్ చేస్తే ఫినాన్స్ బిల్ అంటాం. ఏదైనా ఒక బిల్లు ఆర్టికల్ 110 కాకుండా 117 కాకుండా డీల్ చేస్తే దాన్ని ఆర్డినరీ బిల్ అంటాం. సో ఏదైనా ఒక ఆర్టికల్ని కనుక మాడిఫై చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాం. సో అంటే ఇప్పుడు మనకు ఫినాన్స్ బిల్ అనేది ఆర్టికల్ 110కి ఎఫెక్టెడ్గా ఉంది కాబట్టి దీన్ని మనీ బిల్ అన్నాం మనం. ఓకే సో మనీ బిల్స్ ఆర్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై లోక్సభ. సో మనీ బిల్స్ అనేది ఎక్కడ పెట్టాలి, ఎవరు పాస్ చేయాలంటే లోక్సభ. సో క్లాసిఫైడ్ యాజ్ ఏ మనీ బిల్ అండర్ ఆర్టికల్ 110 ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంటు రాజ్యసభలో పెడతారు, లోక్సభలో పెడతారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ రాజ్యసభలో పెడతారు, లోక్సభలో పెడతారు. బట్ ఫినాన్స్ బిల్ ఉంది కదా, ఇది ఓన్లీ లోక్సభలో పెడతారు. అర్థమైందా? మనీ బిల్స్ ఆర్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ బట్ నాట్ రాజ్యసభ. సో ఈ రెండు లోక్సభలో పెడతారు, రాజ్యసభలో పెడతారు. ఇది లోక్సభ ప్లస్ రాజ్యసభ, ఇది ఓన్లీ లోక్సభ, ఓన్లీ లోక్సభ. సో వాడు మీకు 3 బిల్లు ఇచ్చి ఈ బిల్లు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఈ బిల్లు ఎక్కడ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, ఇలా మ్యాచింగ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో మస్ట్ బి పాస్డ్ విత్ ఇన్ ద 75 days. సో ఈ బిల్లు లోక్సభలో పెట్టిన 75 రోజుల్లోపు ఆ బిల్లు లోక్సభ పాస్ చేయాలి, లేదంటే ఆ బిల్లు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోద్ది, మళ్ళీ కొత్తగా బిల్లు పెట్టాలి. సో అందుకనే బడ్జెట్ పెట్టిన 75 రోజుల్లో ఫినాన్స్ బిల్ అనేది కంపల్సరీగా పాస్ అయింది. సో ఏమేమి పన్నులు ఉంటాయంటే ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి. సో చేంజెస్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ రూల్స్, కస్టమ్ డ్యూటీస్, ఎవ్రీథింగ్. సో ఏదైనా ఒక బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చేంజెస్ వచ్చినాయి, అవి దేని ద్వారా చేంజెస్ వస్తాయంటే ఫినాన్స్ బిల్లు. జిఎస్టీ రేట్లో చేంజెస్ వచ్చినాయి, అవి దేని ద్వారా వస్తాయంటే ఫినాన్షియల్ బిల్. అర్థమైందా? సో మనకి సో బడ్జెట్ అంటే ఎన్ని రకాలు, ఎన్ని డాక్యుమెంట్లు ఉంటాయి జనరల్గా? సో జస్ట్ రీక్యాప్, బడ్జెట్ అంటే ఎన్ని డాక్యుమెంట్లు ఉంటాయి మనకు? ఫస్ట్ ఒకటి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండర్ ఆర్టికల్ 112. ఓకే సో సెకండ్ వన్ వచ్చేసి డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ప్రతి మినిస్ట్రీకి ఎంత ఎలకేషన్స్, సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్, సో ఆర్టికల్ 113. సో ఫినాన్స్ బిల్, సో ఫినాన్స్ బిల్, సో ఆర్టికల్ 110 ఆర్ 117. సో ఇవి 3 డాక్యుమెంట్లు బడ్జెట్ అంటే, ఈ 3 డాక్యుమెంట్లు ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో పెట్టాలనే బడ్జెట్ పెట్టడం అంటాం. అర్థమైందా? సో ఇవి కాకుండా ఇవన్నీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగంలో చెప్పబడిన డాక్యుమెంట్లు. సో రాజ్యాంగంలో చెప్పబడిన డాక్యుమెంట్లు, కాన్స్టిట్యూషనల్లీ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్. సో ఇవి కాకుండా
ఇంకొక 3 డాక్యుమెంట్లు ఉంటాయి. సో ఈ 3 డాక్యుమెంట్లు వచ్చేసి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఉంటుంది. సో ఈ యాక్ట్ కింద 2003 ఐ థింక్ 2003 ఆర్ 2005. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఉంటుంది. దీని కింద ఒక 3 టోటల్గా ఎన్ని డాక్యుమెంట్లు పెడతారు ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే 6 డాక్యుమెంట్స్. 3 ఏమో కాన్స్టిట్యూషన్లో చెప్పినాయి, 3 ఏమో ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో చెప్పినాయి. సో రిమైనింగ్ 3 ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్పేటప్పుడు చెప్తాం. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద బడ్జెట్తో పాటు ఏమేమి డాక్యుమెంట్లు పెడతారు అనేది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్పేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉన్నాయా? అసలు బడ్జెట్ అంటే ఒక సింగిల్ డాక్యుమెంటా లేదా 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది ఒక క్లారిటీ వచ్చిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? నో డౌట్ సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజెస్. సో జనరల్గా బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1న పెడతారు. సో ఫిబ్రవరి 1న పెడతారు. ఫిబ్రవరి 2న పాస్ అయిపోద్దా? సో ఫిబ్రవరి 2న పాస్ అయిపోద్దా? సో బడ్జెట్ అనేది ఒక సెషన్ అంటే ఆల్మోస్ట్ 45 డేస్ నుంచి 2 నెలల వరకు జరిగింది. సో బడ్జెట్ అనేది బడ్జెట్ సెషన్ మొత్తం 3 సెషన్స్ ఉంటాయమ్మా పార్లమెంట్లో. ప్రతి సంవత్సరం పార్లమెంట్లో 3 సెషన్స్ ఉంటాయి. ఒకటి మాన్సూన్ సెషన్, వర్షాకాల సమావేశాలు అంటారు. సో రెండోది వింటర్ సెషన్, సో చలికాల సమావేశాలు అని చెప్పుకుంటాం. మూడోది బడ్జెట్ సెషన్. సో పార్లమెంటు ప్రతి సంవత్సరం 3 సార్లు మీట్ అయింది. ఈ మూడింటిని వేయదు. సో మాన్సూన్ సెషన్, సో మాన్సూన్ అంటే వర్షాలని ఇండియాలో మాన్సూన్ సెషన్. సో జనరల్గా జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ దాకా నడిచింది. సో నెక్స్ట్ వచ్చేసి వింటర్ సెషన్, శీతాకాల సమావేశాలు, వింటర్ సెషన్. సో ఇది వచ్చేసి నవంబర్ డిసెంబర్లో నడిచింది, నవంబర్ టు డిసెంబర్. సో బడ్జెట్ సెషన్. సో బడ్జెట్ సెషన్ వచ్చేసి ఫిబ్రవరి టు ఏప్రిల్ ఎండింగ్, ఫిబ్రవరి టు మార్చ్ ఎండింగ్ 60 రోజులు ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 45 డేస్ టు 60 డేస్ దాకా ఉంటుంది. ఇది వచ్చేసేమో జూలై నుంచి మొదలై జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో ఈ 3 సెషన్స్ ఉంటాయి. పార్లమెంట్ ప్రతి సంవత్సరం 3 సార్లు మీట్ అయింది. అంటే బడ్జెట్ మొత్తం ఎన్ని రోజులు జరిగింది అంటే 45 రోజులు మినిమం పట్టింది. బడ్జెట్ పెట్టిన దగ్గర నుంచి పాస్ అయ్యి బయటికి వచ్చి ప్రతి మినిస్టర్ డబ్బులు డ్రా చేసుకోవటాన్ని బడ్జెట్ పాస్ అయిందని చెప్తారు. ఆ స్టేజ్కి రావాలంటే 45 డేస్ పట్టింది. సో ఇందులో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. సో బడ్జెట్లో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1, సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం. సో ద ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ద బడ్జెట్ ఇన్ టు ద పార్లమెంట్ ఆన్ 1st ఫిబ్రవరి. సో ప్రతి సంవత్సరం ఆర్థిక శాఖ మంత్రి ఫిబ్రవరి 1 తారీఖున కంపల్సరిగా బడ్జెట్ పార్లమెంట్లో పెట్టాలి. సో అదే మీకు ఇది ఫిబ్రవరి 1 అనేది ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అంటే 2017 నుంచి. సో ఫిబ్రవరి 1నే బడ్జెట్ పెట్టాలనేది 2017 నుంచి ఫాలో అవుతున్నాం. 2017, 18, 19, 26 అలా జరిగింది. సో 2017కు ముందు బడ్జెట్ ఎప్పుడు పెట్టేవాళ్ళంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరి. సో లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరి. సో ఫిబ్రవరి 28వ తారీఖున పెట్టేవాళ్ళు. ఓకే, ఫిబ్రవరి 28 కనుక సండే వస్తే ఫిబ్రవరి 27 సాటర్డే కాబట్టి ఆ రోజు పెట్టేవాళ్ళు. అంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరి. 28వ అయితే నార్మల్ వారం అయితే కనుక ఆ రోజు పెడతారు, లేదంటే 27వ తారీఖే పెడతారు. సో అక్కడ నుంచి మే నెల వరకు పట్టింది. అంటే మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు పట్టేది 2017కు ముందు. 2017 తర్వాత ఏం చేసినారంటే ఫిబ్రవరి చివరి రోజున కాదు, ఫిబ్రవరి 1ను పెడదాం, మే నెల దాకా కాదు, మార్చి ఎండింగ్ కల్లా బిల్లు పాస్ చేద్దామని చెప్పుకున్నారు. సో ఫిబ్రవరి 1ను పెట్టి మార్చి 31 కల్లా అయిపోగొడతారు బడ్జెట్ని. సో బడ్జెట్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 1ను బట్టి మార్చి 31 కల్లా బడ్జెట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోద్ది. ఎప్పటి నుంచి? మనకి 2017 నుంచి. 2017కు ముందు ఎలా ఉండేదంటే బడ్జెట్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరి పెట్టేవాళ్ళు. అక్కడ నుంచి మే ఎండింగ్ కల్లా పాస్ చేసేవాళ్ళు. మరి మనకి ఇక్కడ ఏప్రిల్ 1న సంవత్సరం స్టార్ట్ అయిపోద్ది కదా. సో ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఇస్ ద ఫినాన్షియల్ ఇయర్.
సో ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఇస్ ద ఫినాన్షియల్ ఇయర్. మరి బడ్జెట్ ఏమో మే దాకంగా పాస్ చేయరు వాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏప్రిల్ మే నెలకు డబ్బులు కావాలి కదా, అర్థమైందా? బడ్జెట్ పాస్ అయితే కానీ డబ్బులు రావు. ఇంకా బడ్జెట్ ఏమో పాస్ అవ్వాల, కొత్త సంవత్సరం ఏమో ఏప్రిల్ 1తో మొదలైంది. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏప్రిల్ మే నెలకి. సో ఏప్రిల్ మే నెలకి ఇంకా బడ్జెట్ రెడీ అవ్వలేదు కాబట్టి ఈ 2 నెలలకి టెంపరీగా డబ్బులు అరేంజ్ చేసేవాళ్ళు. ఈ 2 నెలలకి టెంపరీగా డబ్బులు అరేంజ్ చేసేవాళ్ళు. దీన్నే ఓట్ ఆన్ అకౌంట్ అనేవాళ్ళు. సో దీన్నే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. సో అదే నీకు ఫిబ్రవరి 1న పెట్టి మార్చి 31 కల్లా బడ్జెట్ పాస్ అయిపోవడం అయిపోయింది అనుకో, ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది, ఆల్రెడీ బడ్జెట్ పాస్ అయింది. అప్పుడు ప్రతి మినిస్టర్ వాడికి కావాల్సిన డబ్బులు తీసుకోవచ్చా? అర్థమైందా, అర్థం కాదా? సో మార్చి 31 కల్లా బడ్జెట్ పాస్ అయ్యి రెడీగా ఉంటే ఏ మినిస్టర్కి ఎంతెంత డబ్బులు కావాలో ఆ సిఎఫ్ఐ నుంచి విత్డ్రా చేసుకుంటారు. అదే మే నెల వరకు బడ్జెట్ పాస్ చేయలేదు అనుకో, కొత్త సంవత్సరం ఏమో ఏప్రిల్ 1 నుంచి మొదలైంది, మరి వాడికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే టెంపరీగా 2 నెలలకి ఒక ఒక ఏం చేస్తారంటే ఒక బిల్లు పాస్ చేస్తారు, దాన్నే ఓట్ ఆన్ అకౌంట్ అంటాం. ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా 2 నెలలకి సరిపడే అమౌంట్ వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. సో 2 నెలలకి 2 మంత్స్కి ఈక్వల్ అయిన ఖర్చు ఎవ్రీ మినిస్టర్ విత్డ్రా చేసుకోవచ్చు. అది తర్వాత వచ్చి సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటిది? స్టేజ్ 1. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం స్టేజ్ 1. సో బడ్జెట్ స్పీచ్ అంటారు. సో ఫిబ్రవరి 1న ఎలా ఉంటుందంటే ఫినాన్స్ మినిస్టర్ ఆ 3 డాక్యుమెంట్లు తీసుకొని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ డాక్యుమెంట్లు చదివి ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతి ఎంపీకి. దట్ ఈజ్ వీ కాల్డ్ యాజ్ ఏ బడ్జెట్ స్పీచ్. సో బడ్జెట్ స్పీచ్. సో మార్నింగ్ 10 కలా ఆవిడ స్పీచ్ చదవడం మొదలు పెడితే లంచ్ టైం అయింది. సో లంచ్కి టయానికి అందరూ తినడానికి వెళ్తారు. లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి పొద్దున ఏదో చదివినవి కదా ఆ డాక్యుమెంట్లు మాకు ఇయ్యి అని చెప్పి ప్రతి వాడు ఆ ఫిగర్స్ని వెరిఫై చేయడం మొదలు పెడతారు. సో దెన్ స్టేజ్ 2 స్టార్ట్స్, జనరల్ డిస్కషన్. ఓకే, స్టేజ్ 2 స్టార్ట్స్ విత్ జనరల్ డిస్కషన్. ప్రతి ఒక్క ఎంపీ అగ్రికల్చర్ మినిస్టర్కి ఎక్కువ పెట్టిను, ఎడ్యుకేషన్కి తక్కువ పెట్టిను, ఓకే హోమ్ మినిస్టర్కి ఎక్కువ ఇచ్చిన, డిఫెన్స్ మినిస్టర్కి తక్కువ ఇచ్చిన, ఇలా వాళ్ళ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఏం చేస్తుందంటే నేను అగ్రికల్చర్ మినిస్టర్కి ఎక్కువ ఎందుకు ఇచ్చానంటే ఈ సంవత్సరం కరువు రాబోతుంది, ఫార్మర్స్ని కాపాడాలి కాబట్టి నేను అగ్రికల్చర్కి ఎక్కువ కేటాయించిన. దట్ ఈస్ కాల్డ్ రెస్పాండింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఎంపీస్. సో సెకండ్ స్టేజ్ని ఏమంటాం అంటే డిస్కషన్. ఇక్కడ ప్రతి ఎంపీ ఫినాన్స్ మినిస్టర్ని క్వశ్చన్లు అడగవచ్చు. ఆవిడ ఎవరెవరికి ఎంతెంత కేటాయించిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో దట్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫినాన్స్ మినిస్టర్. సో ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ రైట్ టు రిప్లై. ఎంపీస్ హ్యావ్ రైట్ టు ఆస్క్, ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ రైట్ టు రిప్లై. సో ఇంట్రడక్షన్ అయిపోయింది, ఆ డాక్యుమెంట్లు ఒక్కొక్కరు చదువుతున్నారు, వాళ్ళ డౌట్లు ఫినాన్స్ మినిస్టర్ని అడుగుతున్నారు, ఫినాన్స్ మినిస్టర్ సమాధానం చెబుతుంది ఎవరెవరికి ఎంతెంత కేటాయించడం అనేది. అది 2వ స్టేజ్. సో 3వ స్టేజ్ ఏంటంటే ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మినిస్టర్స్ని ఏమంటాం అంటే మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. సో మినిస్టర్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. సో మినిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్. సో ఎవరెవరు ఉంటారు ఇక్కడ? సో ప్రైమ్ మినిస్టరు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరు, సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇలా మొత్తం 30 మినిస్టర్స్ దాకా ఉంటాయి. వీళ్ళందరినీ మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. మినిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే, సో ఇక్కడ పార్లమెంటు. సో పార్లమెంటులో లోక్సభ రాజ్యసభ ఉంటాయి. లోక్సభలో 553 మంది ఉంటారు, రాజ్యసభలో 250 మంది ఉంటారు. సో మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, గ్రూప్ 1 రాసేవాళ్ళైనా సివిల్స్ రాసేవాళ్ళైనా దీన్ని ఏమంటాం అంటే మనం లెజిస్లేచర్ అంటాం. సో లెజిస్లేచర్ అంటాం. సో లెజిస్లేచర్ పని ఏంటంటే
ఎగ్జిక్యూటివ్ యాక్షన్ని కంట్రోల్ చేయటం. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కంట్రోల్ చేయడం అంటే ఏంటి? 553 మందిలో ఒక 10 మెంబర్స్ ఏం చేస్తారంటే, నువ్వు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క వర్క్ గమనిస్తూ ఉండు అని చెప్తారు. సో ఇంకొక 10 మందిని 553లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వర్క్ గమనిస్తూ ఉండు, వాడేమైనా తప్పు చెప్తే ఇమ్మీడియట్గా లోక్సభకు చెప్పు. దిస్ ఈజ్ కాల్డ్ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్. సో మూడో 10 మంది ఏం చేస్తారంటే, ఇంకొక మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ పని ఏంటంటే ఆ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో లోక్సభకు తెలియజేయటం. దాన్నే మనం డిపార్ట్మెంటల్ కమిటీస్ అంటాం. సో డిపార్ట్మెంటల్ కమిటీస్. సో డిపార్ట్మెంటల్ కమిటీస్లో మెంబర్స్ ఎవరు ఉంటారు? డిపార్ట్మెంటల్ కమిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డిపార్ట్మెంటల్ కమిటీస్లో ఈ 10 మంది ఎవరు? లోక్సభ ఎంపీలే కదా. సో డిపార్ట్మెంటల్ కమిటీస్లో ఒక్కొక్క డిపార్ట్మెంటల్ కమిటీ ఒక్కొక్క మినిస్ట్రీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, డిపార్ట్మెంటల్ కమిటీలో మెంబర్స్గా లోక్సభ ఎంపీస్ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే ప్రతి మినిస్ట్రీలో జరిగే వర్క్ లోక్సభకు తెలియజేయటం. సో దీన్నే మనం లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ అంటాం. వాడు ఎప్పుడైనా తప్పు చేసినా ఎమ్మటే లోక్సభకు చెప్తారు. లోక్సభలో దాన్ని ఏమంటారు, చీల్చి చెండాడుతూ ఉంటాం కదా. సో వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి ఆ ఎగ్జిక్యూటివ్ని, ఆ మినిస్టర్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇది లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్. సో ఇప్పుడు ప్రతి మినిస్ట్రీకి ఇంతెంత డబ్బులు కావాలి అని బడ్జెట్లో పెట్టారు. సో ఈ డిపార్ట్మెంటల్ కమిటీ ఏం చేస్తుందంటే, అగ్రికల్చర్ రిలేటెడ్ డిపార్ట్మెంటల్ కమిటీ నిజంగా ఇంత డబ్బులు అవసరమా లేదా అని ఆ మనీ గురించి ఎంక్వైరీ చేసింది. అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటల్ కమిటీ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇంత మనీ అవసరమా లేదా అని వెరిఫై చేసింది. ఈ స్టేజ్నే మనం డిపార్ట్మెంటల్ స్క్రూటినీ అంటాం. సో స్టేజ్ నెంబర్ 3, స్క్రూటినీ ఆఫ్ డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీ. సో హెల్త్ డిపార్ట్మెంట్లో బడ్జెట్ 5,000 కోట్లు సరిపోతాయి, ఈడేంది 10,000 కోట్లు రాసిండు అని లోక్సభకు చెబుతారు. అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేసేటప్పుడు, ఇదిగో మా కమిటీ నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నువ్వు హెల్త్ డిపార్ట్మెంట్కి ఎక్కువ రాసినవంట, తగ్గితేనే నేను అప్రూవ్ చేస్తా అని లోక్సభ క్లియర్గా చెప్పింది. అందుకనే డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటాయి. సో స్టేజ్ 3 ఈజ్ నథింగ్ బట్ ఏ డిపార్ట్మెంటల్ స్క్రూటినీ ఆఫ్ ఎవ్రీ మినిస్ట్రీ ఎక్స్పెండిచర్. ఇఫ్ దే సే సో, ఓకే అగ్రికల్చర్ మినిస్టర్కి 10,000 కోట్లు కేటాయించినారు, అది రీజనబులే, మనం ఇవ్వచ్చు, లోక్సభ ఓకే చెప్పింది. వాళ్ళు కనుక ఎక్కువ అమౌంట్ రాసినారంటే లోక్సభ యూజెస్ పాలసీ కట్ మోషన్, ఎకనామిక్ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్, వాటిని ఉపయోగించి అమౌంట్ తగ్గించడానికి ట్రై చేసింది. ఆర్ యు క్లియర్? సో థర్డ్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ స్క్రూటినీ బై ద డిపార్ట్మెంటల్ కమిటీస్. సో స్టేజ్ 4, ఓటింగ్ ఫర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో ఇంట్రడక్షన్ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, డిపార్ట్మెంటల్ కమిటీస్ కూడా ఓకే చెప్పినాయి. ఇంకా లోక్సభ ఒక్కొక్క మినిస్ట్రీకి ఎంతెంత డబ్బులు కావాలని దాని యొక్క ఒపీనియన్, ఓకే ఎస్ అగ్రికల్చర్ మినిస్ట్రీ నువ్వు తీసుకో, ఎడ్యుకేషన్ నువ్వు తీసుకో, ఇలా క్లియర్గా లోక్సభ పాసెస్ ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఓటింగ్, 4th స్టేజ్. 5th స్టేజ్ వచ్చిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్స్ అంటాం. సో అప్రాప్రియేషన్ బిల్ అంటే ఈ బిల్లు పాస్ అయితే ఏ అయితే గ్రాంట్స్ లోక్సభ అప్రూవ్ చేసిందో ఆ డబ్బులు ఆ మినిస్టర్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్రూవల్ ఇచ్చినారు, అప్రూవల్ ఇచ్చిన అమౌంట్ మొత్తం అప్రాప్రియేషన్ బిల్లుగా పాస్ చేస్తారు. సో పాసింగ్ ఆఫ్ ద అప్రాప్రియేషన్ బిల్ ఈజ్ నథింగ్ బట్, సో దిస్ ఈజ్ విత్డ్రాయల్ ఆఫ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బై మినిస్టర్స్. ఓకే, సో ఈ బిల్లు పాస్ చేసి ఈ బిల్లు మీద ప్రెసిడెంట్ సైన్ చేస్తే ప్రతి మినిస్టర్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. సో రెండోది ఫినాన్స్ బిల్. ఇది పాస్ చేసిన మరుక్షణం డబ్బులు విత్డ్రా చేసుకోండి, అక్కడ డబ్బులు ఉండాలి, గవర్నమెంట్ని డబ్బులు వసూలు చేసుకో అని ఫినాన్స్ బిల్లు. సో నువ్వు ట్యాక్స్లు ఇంపోజ్ చేసుకో, కలెక్ట్ చేసుకో, సిఎఫ్ఐలో పెట్టు, సిఎఫ్ఐ నుంచి ప్రతి మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. సో పాసింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ బిల్ అండ్ అప్రాప్రియేషన్ బిల్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. So what are all the 6 stages of the general budget? So stage 1, introduction of the budget. So stage 1, introduction of the budget. So stage 2, general discussion. So stage 3, departmental scrutiny.
departmental scrutiny. So stage 4, demand for grants, voting of the Lok Sabha, demand for grants. So stage 5, passing of appropriation bill. So appropriation bill. So stage 6, finance bill. ఫినాన్స్ బిల్. సో ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు రైజ్ చేయాలి అంటే ఏ బిల్లు కంపల్సరీ, అప్రాప్రియేషన్ బిల్లా ఫినాన్స్ బిల్లా? సో ఏ బిల్లు కంపల్సరీగా పాస్ అవ్వాలి? సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి మనీ రావాలి. ఎలా వస్తాయి? ట్యాక్సులు వసూలు చేస్తే వస్తాయి. ట్యాక్సేషన్కి సంబంధించిన బిల్లు ఏంటి వీటిల్లో? సో ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేసుకోవడానికి పార్లమెంట్ అథరైజ్ చేసిన బిల్లు పేరేంటి? ఈజ్ ఇట్ అప్రాప్రియేషన్ బిల్ ఆర్ ఫినాన్షియల్ బిల్? లలిత, ఆర్ యు దేర్? Appropriation bill, sir. So any other person? Finance bill, sir. Where does? So 3 documents are there, right? So AFS that we discussed, demand for grants we discussed. Third document is finance bill. What is the finance bill of the third document? Imposition of the taxation, right? So finance document is nothing but a finance bill. Understand? Taxations are dealt by financial bill. ప్రతి మినిస్టర్ డబ్బులు విత్డ్రా చేసుకోవటానికి ఏ బిల్ అవసరం? అప్రాప్రియేషన్ బిల్. అప్రాప్రియేషన్ బిల్ ఈజ్ విత్డ్రాయల్ ఆఫ్ ద మనీ. సో విత్డ్రాయల్ ఆఫ్ ద మనీ. సో ఫినాన్స్ బిల్ ఈజ్ imposition of taxes, imposition and collection of the taxes, collection of taxes from citizens, from citizens. Are you clear now? అర్థమైందా? అర్థం కాదా? అర్థమైంది సార్. సో ఏ స్టేజ్లో లోక్సభ ఓటింగ్ జరిగింది? డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంటి? సో నెక్స్ట్ క్వశ్చన్, పాలసీ కట్. ఓకే, ఎకనామిక్ కట్. సో ఎకనామిక్ కట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ టోకెన్ కట్. అసలు ఈ మూడేంటి? Some Rajesh is there, I think. So Rajesh, are you able to follow? Yes, sir. సో ఈ మూడింటి గురించి నేను మాట్లాడానా? అసలు ఈ మూడు ఏంటి? ఒక్కొక్కటి ఏం పని చేసేదని అక్కర్లేదు. అసలు ఆ మూడు దేనికి సంబంధించినవి? సో లోక్సభలో ఎంపీలు ఓటింగ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇంత డబ్బులు అడిగిండు, ఇద్దామా వద్దా? వద్దు అంటే పాలసీ కట్. ఇద్దాం కానీ తగ్గించిద్దామంటే ఎకనామిక్ కట్. ఇయ్యటము నాకు ఇష్టం లేదు కానీ చచ్చినట్టు ఇవ్వాలి, డిస్సాటిస్ఫాక్షన్, టోకెన్ కట్. అర్థమైందా? అది ఎక్కడొచ్చింది? ఓటింగ్ ఫర్ ద డిమాండ్స్ ఆఫ్ ద గ్రాంట్. సో ఓటింగ్ ఫర్ ద డిమాండ్స్ ఆఫ్ ద గ్రాంట్. సో ఇక్కడ చూపిస్తా చూడండి, స్టేజ్ 5 యూ కెన్ సీ, స్టేజ్ 4. Stage 4. So voting on demand for the grants. Lok Sabha votes on the demand for grants, but not the Rajya Sabha, by moving the policy cut. Policy cut. What do you mean by policy cut? Amount is reduced to 1 రూపాయి. 100 కోట్లు అడిగితే 1 రూపాయి తీసేయటాన్ని పాలసీ కట్ అంటారు. నాకు ఇష్టం లేదు, నువ్వు 100 కోట్లు అడిగిను, నేను 1 రూపాయి ఇస్తున్నా అంటే వాడు ఒప్పుకున్నట్ట, వ్యతిరేకించినట్ట? సో విచ్ మీన్ రిజెక్టింగ్ ద పాలసీ. 100 రూపాయలు అడిగితే 1 రూపాయి ఇవ్వడం అంటే నువ్వు ఈ రూపాయితో ఏమీ చేయలేవు, ఏమైనా చేసుకోపో, పాలసీ కావాలంటే మాకు ఇష్టం లేదు కాబట్టి ఆ పాలసీ 1 రూపాయి ఇస్తాం. దట్ ఈస్ రిజెక్టింగ్. పాలసీ కట్ అంటే రిజెక్టింగ్ ద గవర్నమెంట్ పాలసీ బై నాట్ శాంక్షనింగ్ ద మనీ. రెండో వచ్చేసింది ఎకనామిక్ కట్. సో నువ్వు 100 కోట్లు అడిగినవు,
అంత అక్కర్లేదు, 50 కోట్లే ఖర్చు పెట్టు, మన దగ్గర డబ్బులు లేవు అని తగ్గించి ఇచ్చేదాన్ని ఎకానమీ కట్ అంటారు. సో రెడ్యూస్డ్ బై స్పెసిఫిక్ అమౌంట్. ఇక్కడ రెడ్యూస్డ్ బై స్పెసిఫిక్ అమౌంట్. సో ఎగ్జిక్యూటివ్ ఎంత అడిగిండు? 100 కోట్లు. వీళ్ళు ఎంత ఇచ్చినారు? 50 కోట్లు. 50 కోట్లు స్పెసిఫైడ్ అమౌంట్ రెడ్యూస్ చేసినారు. ఓకే. సో మూడోది ఏంటిది? టోకెన్ కట్. సో రెడ్యూస్డ్ బై 100 రూపీస్. వాళ్ళు 100 కోట్లు అడిగినారు, 99 కోట్ల 9,99,500 రూపాయలు ఇస్తాం, ఒక 100 రూపాయలు తగ్గిస్తాం. అంటే ఇది వాడు అడిగినంత ఇడితే ఒప్పుకున్నట్టు, తగ్గించితే వాళ్ళకి కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది నేను అడిగిన అమౌంట్ మీద. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెసింగ్ ద డిస్సాటిస్ఫాక్షన్. సో ఎక్స్ప్రెసింగ్ ద డిస్సాటిస్ఫాక్షన్. సో ఇది డిమాండ్ ఫండ్ గ్రాంట్స్లో ఎగ్జిక్యూటివ్ అడిగినంత ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లోక్సభ ఎంపీలకు ఉంది. అర్థమైందా? అడిగినంత ఇచ్చేస్తే హ్యాపీ. వాడు ఇవ్వకుండా లోక్సభ ఎంపీలు అడిగినంత అమౌంట్ ఇవ్వకుండా కూడా ఆపగలరు. హౌ? బై పాసింగ్ ఏ పాలసీ కట్ మోషన్, బై పాసింగ్ ఏ టోకెన్ కట్ మోషన్, బై పాసింగ్ ఏ ఎకానమీ కట్ మోషన్. సో దిస్ ఈస్ ద వెరీ కీ. ఎంపీస్ కంట్రోల్ మినిస్టర్స్. సో ఎంపీస్ కంట్రోల్ మినిస్టర్స్. సో కంట్రోలింగ్ అంటే ఏంది? మనీ లేకపోతే వాడు ఏమీ చేయలేడు. మనీ ఆపడాన్నే కంట్రోల్ అంటారు. ఆర్ యు క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ ద 6 స్టేజెస్. సో నెక్స్ట్ వన్, బడ్జెట్. సో బడ్జెట్. సో జనరల్గా ఏ మంత్లో పెడతారు బడ్జెట్? ఫిబ్రవరిలో పెడతారు. సో ఫిబ్రవరి 1 ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద బడ్జెట్. ఓకే. సో ఈ అంటే ఇప్పుడు 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టినారు. అంటే ఈ డేటు ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఉంది? సో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్ కదా. దిస్ ఈజ్ వన్ ఫినాన్షియల్ ఇయర్. స్టార్ట్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1 ఎండ్స్ బై మార్చి 31. ఇది ఒక ఫినాన్షియల్ ఇయర్. ఓకే. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో అంటే మీకు మార్చి 31 ఫిబ్రవరి ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అంటే ఏంటి? రాబోయే ఫినాన్షియల్ ఇయర్కి, రాబోయే ఫినాన్షియల్ ఇయర్ మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సో ఏప్రిల్ 1, 2026. దిస్ ఈస్ ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్. అంటే ఫిబ్రవరి 1ను పెట్టే బడ్జెట్ ఏ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించింది? రన్నింగ్ ఫినాన్షియల్ ఇయర్ దా, రాబోయే ఫినాన్షియల్ ఇయర్ దా? రాబోయే సార్. సో వై రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ కాల్డ్ యాజ్ ఏ ఎస్టిమేటెడ్. సో ఎస్టిమేటెడ్ అంటే ఫ్యూచర్లో ఎంత వస్తాయో క్లారిటీగా ఎవడో చెప్పలేడు, కాబట్టి ఇంత రావచ్చు అని ఎస్టిమేటెడ్గా చెప్తారు. సో ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అంటారు. ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్తారు. సో ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్తారు. అర్థమైందా? ఇది అప్కమింగ్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్. అదే డాక్యుమెంట్లో సో ఈ సంవత్సరానికి సంబంధించి 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టినారా? 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టినారు. ఓకే. ఇది ఎప్పటికి? ఈ ఫినాన్షియల్ ఇయర్కి. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి బడ్జెట్ ఎప్పుడు పెట్టుంటారు? ఈ ఫినాన్షియల్ ఇయర్కి బడ్జెట్ ఏప్రిల్ కంటే ముందు వచ్చేది ఫిబ్రవరి కదా, 2025 ఫిబ్రవరిలో పెట్టుంటారు. సో ఇప్పుడు ఈ రోజున బట్టిన బడ్జెట్లో స్పెసిఫై చేసిన ఎస్టిమేట్ ఏ ఇయర్? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఏ ఫినాన్షియల్ ఇయర్ అయ్యా, బి ఫినాన్షియల్ ఇయర్ అయ్యా? ఈ బడ్జెట్లో చెప్పినాయి. సో ఈ బడ్జెట్లో చెప్పేది రాబోయేదని బి. సో ఈ బడ్జెట్లో చెప్పేది ఏ అనేది ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వాల. 2025 ఫిబ్రవరి 1కి ఏ అనే ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వాల. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటారు? దీనికి చెప్పుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో 2025 ఫిబ్రవరి 1న పెట్టిన బడ్జెట్లో ఈ ఇయర్కి ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. బట్ ఇక్కడికి టైం ట్రావెల్ ఆఫ్టర్ 12 నెలల తర్వాత మళ్ళీ బడ్జెట్ పెడుతున్నారు 12 మంత్స్ తర్వాత. సో ఈ ఇయర్ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు?
సో ఇక్కడ 1,00,000 కోట్ల ఇన్కమ్ రావచ్చు, రిసిప్ట్స్ రావచ్చు అని మాట్లాడినారు. ఏది ఈ ఫినాన్షియల్ ఇయర్లో. సో ఫిబ్రవరి దాకా వచ్చినారు ఈ ఫినాన్షియల్ ఇయర్లో. కొత్త బడ్జెట్ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో ఆల్మోస్ట్ ఫిబ్రవరి అంటే ఏంది, 10 నెలలు గడిచిపోయినట్టే కదా. ఈ సంవత్సరంలో 10 నెలలు గడిచినాయి. ఈ 10 నెలల్లో 1,00,000 కోట్లు వస్తాయని మనం ఎస్టిమేటెడ్ చెప్పినాం. అవి రావచ్చా రావా అనే ఒక ఐడియా వచ్చిద్దా? సో ఈ బడ్జెట్లో వాళ్ళు 1,00,000 కోట్లు ఎస్టిమేషన్ రావచ్చు అని చెప్పినారు. ఈ సంవత్సరం ముగిసేలోగా అంటే 10 నెలలు జరిగేలోగా కొత్త బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. పాత బడ్జెట్లోనే మనం 1,00,000 కోట్లు వస్తాయన్నాం. సంవత్సరం ఆల్మోస్ట్ అయిపోతుంది. పాత బడ్జెట్లో 1,00,000 కోట్లు వచ్చినా రాలేదా అని లోక్సభకు వాళ్ళకి చెప్పాలా లేదా? కొత్త సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం, రాబోయే సంవత్సరం గురించి. మరి పాత నడిచే సంవత్సరం గురించి ఏంటి పరిస్థితి? పోయినసారి నువ్వు ఈ సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇస్తాయన్నావు, వచ్చే సంవత్సరానికి 2,00,000 కోట్లు వస్తాయన్నావు. మరి పోయిన సంవత్సరం 1,00,000 కోట్లు వస్తాయన్నావు, వచ్చినాయా లేదని అడుగుతారా లేదా? అడుగుతారు సార్. అడుగుతారు కదా. సో వాటిని ఏమంటారంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? నిజమే, మేము లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్లు రిసిప్ట్స్ వస్తాయని ప్రామిస్ చేసిను, బట్ నిజంగా వచ్చింది 70,000 కోట్లే అని పార్లమెంట్కి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? సో దీనికంటే ముందు సంవత్సరం బడ్జెట్ ఉంటుంది. అందులో కంప్లీట్గా 12 నెలలు గడిచిపోయి ఇంకా 10 నెలలు కూడా జరిగింది. దాన్ని యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటారు. సో యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఒక బడ్జెట్లో ఎన్ని సంవత్సరాల డేటా ఉంటుంది? సో ఇప్పుడు ఫిబ్రవరి 1, 2026లో పెట్టిన బడ్జెట్లో ఏ ఇయర్స్ డేటా మాట్లాడతారు వాళ్ళు చెప్తా ఉన్నా. సో 2016 2026 ఫిబ్రవరి 1, 2026 బడ్జెట్ పెట్టారు. దిస్ ఈస్ ద డే ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద బడ్జెట్ బై ఫినాన్స్ మినిస్టర్ ఇన్ పార్లమెంట్. సో ఈ బడ్జెట్లో ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అన్నా, ఓకే, రిసిప్ట్స్ అన్నా ఎక్స్పెండిచర్ అన్నా ఏ ఇయర్కి సంబంధించినవి 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ ఇయర్కి సంబంధించి. సో నీకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఉంటాయి. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే అనుకున్నంత వచ్చిందా రాలేదా అని చెప్పాలి. అంటే అనుకున్నంత అంటే ఎక్కడ చెప్పినారు? లాస్ట్ ఇయర్. అది ఏ ఇయర్ డేటా అయిందంటే 2025 ఏప్రిల్ 1 నుంచి సో 2026 జనవరి 31 వరకు వాళ్ళు ఎంత ఇన్కమ్ వచ్చింది, అంతకుముందు ఎంత ప్రామిస్ చేసినారో చెప్పాలి. యాక్చువల్ ఎస్టిమేట్స్ అని ఉంటాయి. ఒక్క నిమిషం అమ్మ చెప్తాను. సో యాక్చువల్ ఎస్టిమేట్స్ అని ఉంటాయి. అంటే ఒక సంవత్సరం కంప్లీట్గా అయిపోయి ఉండాలి. సో ఇదేమో ఇంకా 2 నెలలు ఉంది సంవత్సరం అవ్వడానికి. ఇది కంప్లీటెడ్ ఇయర్ కాదు. ఇదేమో ఇంకా బిగిన్ అవ్వాల. కంప్లీటెడ్ ఇయర్ అంటే ఏముంటుంది? 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31. ఈ ఇయర్ అయితే 12 నెలలు అయ్యి ఉంటుంది. ఇది కంప్లీటెడ్ ఇయర్. సో దిస్ ఈజ్ కంప్లీటెడ్ ఇయర్ కాబట్టి యాక్చువల్ డేటా వచ్చింది. ఇది రన్నింగ్ ఇయర్ కాబట్టి రివైజ్డ్ డేటా వచ్చింది. ఇది ఫ్యూచర్ ఇయర్ కాబట్టి ఓన్లీ అపోహ, ఎస్టిమేషన్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక బడ్జెట్ డాక్యుమెంట్లో హౌ మెనీ ఇయర్స్ డేటా దే డిస్కస్, 1 కంప్లీటెడ్ ఇయర్, 1 ఆన్గోయింగ్ ఇయర్, 1 ఆన్సెట్ ఇయర్. అంటే రాబోయే సంవత్సరం, జరుగుతున్న సంవత్సరం, జరిగిపోయిన సంవత్సరం, ఇలా 3 ఇయర్స్ డేటా ఉంటుంది. అది క్లియర్ నౌ? మీ క్వశ్చన్ ఏంటమ్మా? సంబడి ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్. సో ఓపెన్గా అడగండి, భయం ఏం లేదు. నో నీడ్ టు ఫియర్, యూ కెన్ ఆస్క్ మీ. ఎవరన్నా అడుగుతున్నారమ్మా? సో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ ఇట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఉంది మీకు చెప్పడానికి. సో చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఇట్స్ లైక్ ఏ 2-way communication. You can unmute your mic and you can speak to me if you have any doubts.
అర్థమైనంత వరకు? సో ఫినాన్షియల్ ఇయర్ అండ్ డేట్స్. సో ఒక ఇండియా ఫాలో అయ్యేది క్యాలెండర్ ఇయర్ కాదు, ఫినాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పిన. సో జనవరి 1 నుంచి మొదలయ్యి డిసెంబర్ 31 వరకు ఉంటుంది క్యాలెండర్ ఇయర్. ఓకే, మళ్ళీ జనవరి 1 రాగానే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అదే ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 మొదలయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి 31తో ఎండ్ అయింది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31. సో అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి 31కి. ఏప్రిల్ 1 నుంచి ఫ్రెష్ ఫినాన్షియల్ ఇయర్లో ఫ్రెష్గా అకౌంట్స్ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫినాన్షియల్ ఇయర్ డేటా. ఓకే, ఒక బడ్జెట్లో ఎన్ని సంవత్సరాల డేటా ఉంటుందంటే 3 ఇయర్స్, 1 కంప్లీటెడ్ ఇయర్, 1 ఆన్గోయింగ్ ఇయర్, 1 అప్కమింగ్ ఇయర్. ఈ 3 డేటా ఉంటుంది. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టెల్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో నౌ ఓట్ ఆన్ అకౌంట్. సో టైప్స్ ఆఫ్ బడ్జెట్లో 3 టైప్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ బడ్జెట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఓట్ ఆన్ అకౌంట్. సో ఓట్ ఆన్ అకౌంట్. సో సెకండ్ వన్ ఈజ్ ఇంటీరియం బడ్జెట్. సో ఇంటీరియం బడ్జెట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ జనరల్ బడ్జెట్. సో థర్డ్ వన్ ఈజ్ జనరల్ బడ్జెట్. సో ఓట్ ఆన్ అకౌంట్, ఇంటీరియం బడ్జెట్ and general budget. So types of funds we have seen, stages of passing budget we have seen, types of motions we have seen, policy cut, economy cut, and third one token cut, those kind of things we have seen. Now types of the budget. So vote on account. So first of all you should know what is general budget. So what is general budget, that you should know. సో 2024లో ఎలక్షన్లు జరిగినాయి. ఓకే, సో 2024 ఎలక్షన్ జరిగినాయి. సో 2025 వచ్చింది. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి ఎలక్షన్స్? 2029లో. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎలక్షన్ జరుగుతాయి. సో 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టినారు. సో ఫినాన్స్ మినిస్టర్ 2025 ఫిబ్రవరి 1న పెట్టిండు. సో 2026 ఫిబ్రవరి 1న మళ్ళీ బడ్జెట్ పెడతారు. అంటే ఏంటి ఇక్కడ? సంవత్సరానికి ఒకసారి పెట్టే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ అంటారు. సో 2026 ఫిబ్రవరి 1న మళ్ళీ పెడతారు. ఓకే, సో 2027 ఫిబ్రవరి 1న మళ్ళీ పెడతారు. 2028 ఫిబ్రవరి 1న మళ్ళీ పెడతారు. సో 2029 ఫిబ్రవరి 1న మళ్ళీ బడ్జెట్ పెడతారు. ప్రతి సంవత్సరం అదే రోజు పెట్టుకుంటా వెళ్తారు. ఓకే, సో ఇతను ఇప్పుడు టీడీపీ గెలిచింది ఆంధ్రాలో 2024లో. 2025లో టీడీపీనే ఉంటుంది, 2026లో టీడీపీనే ఉంటుంది, 2027లో టీడీపీ ఉంటుంది, 2028 ఫిబ్రవరి 1న టీడీపీ ఉంటుంది, 2029 ఫిబ్రవరి 1న కూడా టీడీపీ ఉంటుంది. ఎందుకంటే మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి. మార్చి ఆర్ ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి. అప్పటి వరకు చంద్రబాబే సీఎంగా ఉంటాడు. మార్చి ఏప్రిల్ ఎలక్షన్లో ఇన్ కేస్ చంద్రబాబు ఓడిపోయి వేరే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? అంటే ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ? ఖచ్చితంగా మళ్ళీ అదే పార్టీ రావచ్చు అని గ్యారంటీ ఏమైనా ఉందా? సో 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఓడిపోతాం, చంద్రబాబు వస్తారని ఎప్పుడు అనుకోవాలా, అది జరిగింది. 2029లో కూడా జరగవచ్చు. అర్థమైందా? 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిద్దని అనుకున్నారు, గెలవలేదు. ఓకే, 2019లో గెలిచింది. టీడీపీ మళ్ళీ గెలుస్తాం అనుకున్నారు, గెలవలేదు. వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2014లో జగన్ గెలుస్తాం అనుకుంటే టీడీపీ గెలిచింది. సో ఇలా ప్రతి ఎలక్షన్కి అప్పుడు రూలింగ్లో ఉన్న ప్రభుత్వం మళ్ళీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. సో నువ్వు పరిపాలించిన సంవత్సరానికి నువ్వు బడ్జెట్ పెట్టగలుగుతావా? నీ టర్మ్ ఎప్పుడుతో అయిపోద్ది? మార్చి ఏప్రిల్లో అయిపోద్ది. నువ్వు ఫిబ్రవరి 1న నువ్వు సీఎం, నీ ఫినాన్స్ మినిస్టర్, ఒక ఆర్థిక మంత్రి శాఖ మంత్రి, మీ ఇద్దరు బడ్జెట్ పెట్టినారు. ఆ బడ్జెట్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి? ఇప్పుడు మీరు దిగిపోయినారు అనుకో, వేరే ప్రభుత్వం వచ్చింది. మీరు పెట్టిన స్కీమ్స్ నచ్చకపోవచ్చు, మీరు విధించిన ట్యాక్సెస్ నచ్చకపోవచ్చు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా?
అదే ప్రభుత్వం వస్తే ఏ బాధ లేదు, ఎందుకంటే మనం పెట్టిందే కదా బడ్జెట్. మనం తిరస్కరిస్తే, మనం రిజెక్ట్ చేస్తే మనల్నే నవ్వుతారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందామని హ్యాపీ. ఒకవేళ వాళ్ళు రాకపోతే అది వాళ్ళు రిజెక్ట్ చేసి వాళ్ళు కొత్త బడ్జెట్ పెట్టుకుంటే నవ్వులు పాలవుతారు కదా. సో మనము అధికారంలో ఉన్నప్పుడే బడ్జెట్ పెట్టుకుంటే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనం అధికారంలో రాకపోతే వేరే వాళ్ళు వస్తే మనం పెట్టిన బడ్జెట్ తీసేస్తారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలకి మనం బడ్జెట్ ఎందుకు, ఈ 2 నెలలే ఉంది టైం. ఈ 2 నెలల తర్వాత ఎలాగో ఏ ప్రభుత్వం వచ్చిందో తెలిసిపోద్ది. ఈ 2 నెలల కోసం మనం సంవత్సరం పాటు 12 నెలలకు బడ్జెట్ ఎందుకు పెట్టాలి? ఎలక్షన్ తర్వాత మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు. కొత్తగా వచ్చే ప్రభుత్వం మనం పెట్టిన బడ్జెట్ కంటిన్యూ చేయొచ్చు, ఆపేయచ్చు. ఈ 2 నెలలకి డబ్బులు ఏర్పాటు చేసుకుంటే సరిపోద్ది కదా. దట్ ఈస్ కాల్డ్ ఓట్ ఆన్ అకౌంట్. సో ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఇది ఒక బిల్లు. ఈ బిల్లు పాస్ అయితే 2 నెలలకి 1/6 ఆఫ్ ద ఇయర్ అమౌంట్ వచ్చింది మనకి. ఒక సంవత్సరంలో 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు బై 6 పెట్టి భాగిస్తే మీకు వచ్చిన అమౌంట్ 2 మంత్స్కి సరిపడా డబ్బులు, 1/6 ఆఫ్ మనీ మినిస్టర్స్ విత్డ్రా చేసుకొని ఈ 2 నెలలు ఖర్చు పెడతారు. ఎలక్షన్ జరిగి ఎవడు గెలిస్తే వాడు రిమైనింగ్ 10 నెలలకు బడ్జెట్ పెడతారు. సో రిమైనింగ్ 10 మంత్స్కి గెలిచినోడు మళ్ళీ బడ్జెట్ పెట్టుకుంటారు. సో దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. సో ఇక్కడ ట్యాక్స్ల గురించి ఏం మాట్లాడరు. ఓకే, సో ట్యాక్సెస్ గురించి ఏం మాట్లాడరు, ప్రతి మినిస్టర్కి ఎంతని మాట్లాడరు. ఈ 2 నెలలకి ఎంత అమౌంట్ కావాలి. సో ఓట్ ఆన్ అకౌంట్ ఇది పాస్ అయితే డబ్బులు 2 నెలలకు మాత్రమే వస్తాయి, 2 మంత్స్కి మాత్రమే వస్తాయి. ఓకే, అది కూడా ఎంత అమౌంట్ అంటే 1/6 ఆఫ్ అమౌంట్ మాత్రమే. ఎప్పుడు పెడతారంటే ఇది ఎలక్షన్ ఇయర్ పెడతారు. సో ఎలక్షన్ ఇయర్లో మాత్రమే పెడతారు, ఎందుకంటే 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి. ఒకవేళ మనమే గెలిస్తే 10 నెలలకు మళ్ళీ బడ్జెట్ పెట్టుకుందాం. ఒకవేళ మనం ఓడిపోతే వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బడ్జెట్ పెట్టుకుంటుంది. ఈ 2 నెలలకు మనకు డబ్బులు కావాలి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పాస్ చేసుకుంటే మన ఖర్చులకు డబ్బులు వస్తాయి. ఇందులో ఎటువంటి ట్యాక్స్ల గురించి మాట్లాడరు ఎలక్షన్ ఇయర్లో. సో అదే నీకు 2025 ఫిబ్రవరి 1న వాళ్ళు బడ్జెట్ పెడితే 1 ఇయర్కి పెడతారు. ఎందుకని 2026లో కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి. అంటే 1 ఇయర్ పాటు మనమే ఉంటున్నాం, మనం పెట్టిన బడ్జెట్ మనమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఎలక్షన్స్ ఏమి దగ్గరలో లేవు. అలాంటప్పుడు దాన్ని జనరల్ బడ్జెట్ అంటారు. సో జనరల్ బడ్జెట్ కనుక పాస్ అయితే 12 నెలల కాలానికి 12 మంత్స్ డ్యూరేషన్. సో 12 మంత్స్ డ్యూరేషన్. ఇట్ టాక్స్ అబౌట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో రిసిప్ట్స్ గురించి అలాగే ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడేది బడ్జెట్. అదే ఓట్ ఆన్ అకౌంట్ అయితే రిసిప్ట్స్ గురించి ఏమైనా మాట్లాడిద్దా, ఓన్లీ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడిద్దా? రిసిప్ట్స్ అంటే ట్యాక్స్లు, ఎక్స్పెండిచర్ అంటే ప్రతి మినిస్టర్కి 2 నెలలకు ఎంత అవసరం అంతవరకే చూడటం ఎక్స్పెండిచర్. ఓట్ ఆన్ అకౌంట్లో రిసిప్ట్ అనేది మాట్లాడతారా వాళ్ళు? ఎక్స్పెండిచర్ మాట్లాడతారు సార్. దే డోంట్ స్పీక్. ఎందుకంటే రాబడి అనేది వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. మనకి 2 నెలల వరకు నడపాలి, ఎలక్షన్ వరకు మనం బతికితే చాలు. 2 నెలల తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే వాళ్ళు చూసుకుంటారు. సో ఓట్ ఆన్ అకౌంట్లో దెర్ ఈజ్ నో రిసిప్ట్స్ టాకింగ్, ఓన్లీ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ఫర్ 2 మంత్స్. అదే జనరల్ బడ్జెట్ అయితే రిసిప్ట్స్ మాట్లాడతారు, ఎక్స్పెండిచర్ మాట్లాడతారు, 12 మంత్స్కి సరిపడంత డబ్బులు డ్రా చేసుకుంటారు, 12 మంత్స్కి సరిపడంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అది జనరల్ బడ్జెట్. సో జనరల్ బడ్జెట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద నాన్ ఎలక్షన్ ఇయర్స్. సో నాన్ ఎలక్షన్ ఇయర్స్. ఓకే, సో మిగిలిపోయింది ఏంటిది ఇంకా? ఇంటీరియం బడ్జెట్. సో ఇంటీరియం బడ్జెట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎలక్షన్స్ 2 నెలలే ఉన్నాయి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ సరిపోద్ది. ఓట్ ఆన్ అకౌంట్ పాస్ అయితే 2 నెలలకు సరిపడా డబ్బులు ఇస్తారు. అదే ఎలక్షన్స్ 6 నెలల దూరంలో ఉన్నాయి అనుకో, 6 మంత్స్ దూరంలో ఉన్నాయి. సో ఇప్పుడు సంవత్సరానికి బడ్జెట్ పెట్టడం కరెక్టా? 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనుకో, వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటారు. ఈ 6 నెలలకి 12 నెలల బడ్జెట్ పెట్టగలరా? 12 నెలలకు బడ్జెట్ పెడితే మనం జనరల్ బడ్జెట్ అంటాం. అంటే ఇది ఎలక్షన్ ఇయరే, కాకపోతే ఎలక్షన్ 2 నెలల్లో లేవు, 6 నెలల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ 12 నెలలకు పెడితే వచ్చే ప్రభుత్వం నవ్విద్ది, ఎందుకంటే వాళ్ళు ఎలాగో మాడిఫై చేస్తారు. ఈ 6 నెలలకు పెట్టే బడ్జెట్ని మనం ఇంటీరియం బడ్జెట్ అంటాం. సో ఇక్కడ ఏం మాట్లాడతారంటే ఎక్స్పెండిచరు మాట్లాడతారు, రిసిప్ట్స్ మాట్లాడతారు. ఎక్స్పెండిచరు మాట్లాడతారు, రిసిప్ట్స్ మాట్లాడతారు. కాకపోతే మేజర్ స్కీమ్స్ అనేది అనౌన్స్ చేయకూడదు. ప్రజలకు ఉచితంగా ఇవిత్తా అవిత్తా,
ప్రజలకు ల్యాప్టాప్ ఇద్దాం అనుకుంటున్నా, ఒక 50,000 కోట్లు నేను బడ్జెట్లో పెడుతున్నా. ఇలా ఎలక్షన్ ఇయర్లో ప్రజలకి ఉచితాలు అనేవి ఆ బడ్జెట్లో ప్రకటించకూడదు. రాబడి గురించి మాట్లాడచ్చు, ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడచ్చు. అదే జనరల్ బడ్జెట్లో అయితే దే కెన్ స్పీక్ ఎనీథింగ్. నువ్వు సైకిల్ ఎత్తువా, లేదంటే స్కూటర్లు ఎత్తువా, కార్లు కూడా ఇచ్చుకో ప్రజలకి, ఏం ప్రాబ్లం లేదు. అదే ఎలక్షన్ ఇయర్లో ప్రతి ఇంటికి నీ డబ్బులు ఇస్తా, దానికోసం నేను బడ్జెట్లో ఖర్చు పెట్టినా, పర్టికులర్ మినిస్ట్రీ ఆ డబ్బులు మీ అకౌంట్లో వేసింది, ఇలాంటి ఓటు కొనుగోలు లాంటి ఇష్యూస్ బడ్జెట్లో మాట్లాడకూడదు. రిమైనింగ్ ఎక్స్పెండిచర్ మాట్లాడచ్చు, రిమైనింగ్ రిసిప్ట్స్ మాట్లాడచ్చు. సో ఓకే, దీన్ని మనం ఇంటీరియం బడ్జెట్ అంటాం. సో ఇప్పుడు ఇంటీరియం బడ్జెట్కి జనరల్ బడ్జెట్కి తేడా ఏంటిది? ఇంటీరియర్ బడ్జెట్ లేదు సార్, నో ఫ్రీజ్. సో రెండు రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ మాట్లాడుతున్నాయా? నో సార్. సో రెండిట్లో రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ ఉన్నాయి. కాకపోతే పాపులిస్ట్ ప్రజలను కొనుగోలు లాంటి స్కీమ్స్ ఇంటీరియంలో ఉండకూడదు. ప్రజలకి ఏదైనా చేయొచ్చు అనేది జనరల్ బడ్జెట్. ఓకే, మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చిందనుకో, రిమైనింగ్ 6 నెలల వరకు, ఎలాగో 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలల వరకు ఇదే కంటిన్యూ చేద్దాం. 6 నెలలకి కొత్త బడ్జెట్ సంవత్సరానికి పెట్టుకుందాం అంటే పెట్టుకోవచ్చు. వాళ్ళు 2024లో చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు 10 నెలలకి కొత్త బడ్జెట్ ఏం పెట్టాల, 10 నెలల తర్వాతే బడ్జెట్ పెట్టింది. అర్థమైందా? సో ఇంటీరియం బడ్జెట్ అనేది మనకి 12 మంత్స్ కూడా ఉండొచ్చు. సో ఇంటీరియం బడ్జెట్లో 12 మంత్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళు. ఇంటీరియం బడ్జెట్ అనేది సిమిలర్ టు జనరల్ బడ్జెట్ లాంటిదే, 12 నెలలకు కూడా వాడుకోవచ్చు. ఒకటి కండిషన్, పాపులిస్ట్ స్కీమ్స్ అంటే ఉచితాలు అనేవి ఇందులో కొత్తగా పెట్టనివ్వరు. కాలం అయితే 12 నెలల, ఇంటీరియం బడ్జెట్ కూడా 12 నెలల కాలానికి కావాలంటే పెట్టుకోవచ్చు. ఎలక్షన్ 11 నెలలు ఉంది, ఆల్మోస్ట్ 1 ఇయర్. వాడు కావాలంటే జనరల్ బడ్జెట్ పెట్టుకోవచ్చు, ఇంటీరియం బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఎలక్షన్ ఇయర్ పెట్టే బడ్జెట్ని ఇంటీరియం బడ్జెట్ అంటారు. నాన్ ఎలక్షన్ ఇయర్లో పెట్టే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ అంటారు. 2 నెలలకే పెట్టేదాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. అర్థమైందా? సో ఇఫ్ ఏ బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఎలక్షన్ ఇయర్, ఆ బడ్జెట్ని ఏమంటాం మనం? ఇంటీరియం బడ్జెట్. నాన్ ఎలక్షన్ ఇయర్ దాన్ని ఏమంటాం మనం? జనరల్ బడ్జెట్. సో ఇఫ్ ఏ బడ్జెట్ ఈజ్ ఓన్లీ ఫర్ 2 months and only expenditure and the value also 1/6 of the total expenditure, దాన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ అంటాం. సో ఓట్ ఆన్ అకౌంట్ అంటాం. ఆర్ క్లియర్? If a budget introduced in the election year, interim budget. If a budget introduced in the non-election year, general budget. If a budget only for 2 months and only for expenditure, and that to 1/6 of the total expenditure, that we called as a vote on account. Are you clear or not? సో మొన్న పెట్టిన బడ్జెట్, తెలంగాణలో బడ్జెట్ పెట్టినారు, ఆంధ్రాలో పెట్టినారు, కేంద్రంలో పెట్టినారు. ఈ మూడు సార్లు పెట్టిన బడ్జెట్ ఏంటి? జనరల్ బడ్జెట్లా, ఇంటీరియం బడ్జెట్లా? రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క బడ్జెట్ పెట్టిందా లేదా? అలాగే అక్కడ ఎవరున్నారో అక్కడ పయ్యావుల కేసు అనుకుంటా, సో ఆంధ్రాలో ఆర్థిక శాఖ మంత్రి, అతను బడ్జెట్ పెట్టిండు. సో ఈ ఆంధ్ర తెలంగాణలో బడ్జెట్ ఏ బడ్జెట్లు అంటారు? ఇంటీరియం బడ్జెట్లా, జనరల్ బడ్జెట్లా? జనరల్ సార్. సో జనరల్ బడ్జెట్. ఎందుకని? 27లో 2 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ లేవు. 29లో ఎలక్షన్స్, 27లో 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ లేవు. ఈ 2 కూడా జనరల్ బడ్జెట్లే. కేంద్రంలో కూడా 29 దాకా ఎలక్షన్స్ లేవు. కాబట్టి కేంద్రంలో పెట్టిన బడ్జెట్ కూడా నిర్మలా సీతారామన్, అది మనకి జనరల్ బడ్జెటే. అర్థమైందా? అదే 29లో పెట్టే బడ్జెట్లు ఇంటీరియం బడ్జెట్లు, లేదంటే ఓట్ ఆన్ అకౌంట్లు. ఆర్ క్లియర్? So this is almost I explained. Vote on account introduced under Article 116. So it allows only expenditure. No taxes are imposed. So taxes ante receipts. Vote on account lo no taxes or receipts discussion allowed. So difference from the interior budget.
vote on account only covers expenditure, interim budget covers revenue part as well as expenditure. So appropriation, if vote on account passed as part of appropriation bill, authorized withdrawal from the consolidated fund of India, that too for 2 months only. సో ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ ఏ అప్రాప్రియేషన్ బిల్. అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటి? మినిస్టర్లు సిఎఫ్ఐ నుంచి విత్డ్రా చేసుకున్న దాన్ని అప్రాప్రియేషన్ బిల్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ ఏ అప్రాప్రియేషన్ బిల్. ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ ఏ అప్రాప్రియేషన్ బిల్. సో అప్రాప్రియేషన్ బిల్ వ్యాలిడిటీ ఓన్లీ ఫర్ 2 months. సో వ్యాలిడిటీ only for 2 months, duration only for 2 months, total amount 1/6 of the total year budget. When used election year, Lok Sabha role, only Lok Sabha passes vote on account, ఎందుకంటే మనీ కంట్రోల్ అంతా లోక్ సభ దగ్గరే ఉంటుంది. సో 2024లో 2024లో ఓట్ ఆన్ అకౌంట్ అనేది ప్రవేశపెట్టారు. ఓకే, సో 24 అది ఎలక్షన్ ఇయర్ కాబట్టి 2 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు. ఓకే, సో 2024 ఏ నెలలో ఎలక్షన్ జరిగినాయి మనకి? 2024లో ఎలక్షన్స్ ఏ నెలలో జరిగినాయి? ఏప్రిల్లో ఏం జరిగినట్టున్నాయి కదా. No idea. మే నెలలో రిజల్ట్ వచ్చింది జరిగింది. సో చంద్రబాబు ఎప్పుడు సీఎం అయిండు? 2024లో జూన్. సో ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుంటాయి? ఎప్పుడు మే నెలలో జరుగుంటాయి, అంతే కదా. మే నెలలో జరుగుంటే బడ్జెట్ ఎప్పుడు పెడతారంటే ఫిబ్రవరిలో పెడతారు. సో మార్చి 31 వరకు ఆల్రెడీ అంతకుముందే పాస్ చేసి ఉన్నారు. డబ్బులు ఎప్పుడెప్పుడు కావాలి? ఏప్రిల్ మే నెలకు కావాలి, అంతే కదా. సో జూన్లో ఎలాగో కొత్త బడ్జెట్ పాస్ చేసుకుంటారు కాబట్టి ఏప్రిల్ మే నెలకే కాబట్టి ఆ 2 నెలలకి ఓట్ అనే అకౌంట్ పెట్టుకుంటారు. సో అది జరిగిన సిచ్యువేషన్. ఆల్రెడీ ఇంటీరియం బడ్జెట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే, జనరల్ బడ్జెట్ ఆల్సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో నౌ ఎకనామిక్ సర్వే. So most of the prelims questions, mains questions in group 1 and group 2. So group 1 and group 2 from the economy, coming from the socio-economic outlook. Socio-economic outlook, also called as a economic survey of AP. Economic survey of AP. So ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫినాన్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళే రిలీజ్ చేస్తారు. సో సేమ్ ఎకనామిక్ సర్వే సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తారు. సో మనం సెంట్రల్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ విల్ డిస్కస్ అబౌట్. సో ఎకనామిక్ సర్వే అనేది ఒక్కరోజు ముందుగా బడ్జెట్ పెట్టడానికి ఒక్కరోజు ముందుగా రిలీజ్ చేస్తారు. అంటే February 1st is the day of budget is presenting in the parliament. January 31st economic survey was released by the finance ministry. So 1 day before, earlier to introduction of the budget. Advainda. So you can say 1 day before the budget is introduced in the Lok Sabha or parliament. So ఏముంటా ఇందులో అంటే పోయిన సంవత్సరం అంతా భారతదేశ ఎకానమీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించింది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఛాలెంజెస్ నెక్స్ట్ అచీవ్మెంట్స్. సో అచీవ్మెంట్స్ అండ్ స్టిల్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్. ఈ 3. సో భారతదేశంలో గడిచిన 1 సంవత్సరంలో జీడిపి పెరిగిందా తగ్గిందా, పెరిగితే మనకి అనుకూలించిన అంశాలేంటి, ఒకవేళ జీడిపి తగ్గితే ఎలాంటి ఫ్యాక్టర్స్ జీడిపి తగ్గడానికి కారణం. సో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిందా, పెంచితే ఎందుకు పెంచింది అంటే గత 1 సంవత్సరం పాటు జరిగిన ఎకనామిక్ ఇష్యూస్ అన్ని, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినాం, ఎలా ఓవర్కమ్ అయిను, ఎంత ప్రగతి సాధించను, ఇంకా ఎక్కడ ఆగిపోయింది ఎకానమీ, ఇలాంటివన్నీ. సో లాస్ట్ 1 year ఎకనామిక్ డెవలప్మెంట్స్. సో లాస్ట్ 1 year ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే. సో ఎకనామిక్ సర్వే ఈజ్ నాట్ ఏ బడ్జెట్. అదే ఎకనామిక్ సర్వే కనుక బడ్జెట్ అయితే జరిగేది ఏంటి, అది కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టాలి. సో ఇదేంటంటే పబ్లిక్ రిలీజ్ చేస్తారు.
ఓకే, సో పబ్లిక్ రిలీజ్ చేస్తారు, కావాలంటే పార్లమెంట్లో ఎంపీలు అడిగితే ఒక కాపీ ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్, రాజ్యాంగం చెప్పబడింది కాదు, జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్స్ కన్వెన్షన్గా రిలీజ్ చేసింది. ఇది రిలీజ్ చేయకపోయినా జరిగేది ఏం లేదు, కానీ జనరల్గా ఒక గత సంవత్సరంలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయడం అనేది ఒక కన్వెన్షన్. సో అందుకు రిలీజ్ చేస్తారు, రాజ్యాంగం ఏం చెప్పలేదు రిలీజ్ చేయాలని. సో వాట్ అంటే ఎకనామిక్ సర్వేలో ఏముంటాయి? సో రివ్యూ ద ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఇన్ ద అవుట్లుక్. సో నెక్స్ట్ వన్ ఎవడు ప్రిపేర్ చేస్తారు ఈ డాక్యుమెంట్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ చీఫ్ scientific advisor, chief economic advisors. So different. సో మినిస్టర్స్ అనేవాళ్ళు జనరల్ పీపుల్, వాళ్ళకి ఎకానమీ అంటే ఏంటో కూడా తెలియదు. ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మంత్రికి కానీ ఆర్బీఐ అంటే ఏంటి, ఆర్బీఐ చేసే పనులు ఏందని అడుగు వాడికి తెలియదు, బట్ వాడే మంత్రి అవుతాడు. వాడికి ఎకానమీ ఎట్లా నడిచిందో తెలియదు, కానీ వాడే ఆర్థిక శాఖ మంత్రి. లేతే భూ కబ్జాలు చేసుకోవటం, దొంగదనాలు చేయటం, నీచమైన గలీజు పనులు చేసి డబ్బులు సంపాదించుకోవడం వచ్చు. ఎకానమీ అంటే తెలియదు, సెక్యూరిటీ అంటే తెలియదు, ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అసలే తెలియదు, బట్ వాళ్ళే మంత్రులు. ఒక నిర్ణయం తీసుకోవడం ఏం చెప్తారంటే ఆ డొమైన్ మీద నాలెడ్జ్ ఉన్న ఒక ఎక్స్పర్ట్ మీద ఆధారపడతారు, వాళ్ళనే మనం అడ్వైజర్స్ అంటాం. అర్థమైందా? సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ఎకానమీ మీద పట్టున్న అడ్వైజర్గా పెట్టుకుంటారు. వీడేదో క్వశ్చన్ అడుగుతుంది ఆర్బీఐ మీద, దానికి ఆన్సర్ ఏందో చెప్పు, నేను పోయి వాడికి చెప్పొస్తా, ఇలా వాళ్ళ అడ్వైజర్ని అడిగి సమాధానం తీసుకొని చెప్తుంటారు. సో దాన్నే మనం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ ఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ హూ హ్యావ్ వెల్ నాలెడ్జ్ ఇన్ ద ఎకానమీ. అర్థమైందా? సో అంటే ఇప్పుడు ఇతను ఎక్కడ పనిచేయాలి? మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్లోనే పనిచేయాలి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లోనే పనిచేయాలి. సో ఎకనామిక్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటాడు అతను. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటాడు. సో ప్రజెంటెడ్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తారంటే వన్ డే బిఫోర్ యాన్యువల్ బడ్జెట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. సో జనరల్గా ఇది ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, అంతకుమించి అక్కర్లేదు. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో మొత్తం 6 డిపార్ట్మెంట్లు ఉంటాయమ్మా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫైర్స్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటాడు. సో అతని యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 సంవత్సరాలు. ఎవరు అపాయింట్ చేస్తారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద సో టెన్యూర్ 3 years. ఓకే, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ పిఎం అండ్ ఫినాన్స్ మినిస్టర్. సో కీ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం చూసినాం. సో లాస్ట్ 1 yearలో ఎకానమీ ఎలా జరిగింది అనేది. సో ర్యాంక్ వచ్చేసి ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద ఫినాన్స్ మినిస్ట్రీ, ఈక్వలెంట్ ఆఫ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎకానమీకి సంబంధించి అన్ని సలహాలు ఇచ్చేది ఇతనే. సో ఎకనామిక్ అడ్వైజర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో పనిచేస్తాడు, ఎకానమీకి సంబంధించి భారత ప్రభుత్వానికి అన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ ఆఫీస్ వచ్చేసి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అని రిలీజ్ చేస్తూ ఉంటారు. అది బడ్జెట్ పెట్టేదానికంటే ఒక రోజు ముందు పబ్లిక్కి రిలీజ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కావాలంటే ఈ బుక్ కూడా ఎంపీలకి బడ్జెట్తో పాటు ఇవ్వచ్చు, కానీ కంపల్సరిగా ఈ ఎకనామిక్ సర్వే తయారు చేయాలి, దేశంలో రిలీజ్ చేయాలనే రూల్ ఏమి లేదు. బై కన్వెన్షన్ ఎప్పటి నుంచో అలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు. ఓకే, ఇది ఎకనామిక్ సర్వే. సో ప్రజెంట్ ఎకనామిక్ సర్వే ఎవరు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. సో ప్రజెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు, ఇది జీకే క్వశ్చన్, అది కంపల్సరీగా చదువుకోండి, లేదంటే మన బుక్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించి. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో మొత్తం 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. సో డిపార్ట్మెంట్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఇక్కడే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉండేది, ఇందులో. సో మీకు ఎలాంటి క్వశ్చన్ అడగవచ్చు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి అనే క్వశ్చన్ అడగవచ్చు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఏ మినిస్ట్రీకి ఎంతెంత ఖర్చు అయ్యిద్ది అనేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అన్నాం. సో ప్రతి మినిస్ట్రీకి ఎంత ఖర్చు ఉంటుందో
ఫినాన్స్ మినిస్టర్లో ఎవరు చూస్తుంటారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో భారతదేశానికి రెవెన్యూ ఎంత అని ఎవరు చూస్తారంటే ఫినాన్స్ మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో మూడో డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో బ్యాంక్స్ అన్ని కంట్రోల్ చేసేది ఇండియాలో ఫినాన్స్ మినిస్ట్రీ. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్స్ అన్ని ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా. సో బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీస్ అంటే బ్యాంకింగ్. సో దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్, ప్రభుత్వ ఆస్తులు. సో అసెట్ మేనేజ్మెంట్. సో ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ పెట్టుబడులు ఆస్తులు. సో పెట్టుబడులు ఆస్తులు కూడా ఎవరు చూడాలి? ఎడ్యుకేషన్ మినిస్టర్ చూస్తాడా, ఎకనామిక్ మినిస్టర్ చూస్తాడా, ఫినాన్స్ మినిస్టరా, ఎడ్యుకేషన్ మినిస్టరా? ఆస్తులు అప్పులు చూసేది ఎవడు? మినిస్టర్ ఆఫ్ ఫినాన్సే కదా. అగ్రికల్చర్ మినిస్టర్ చూడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చూడు, హెల్త్ మినిస్టర్ చూడు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మాత్రమే చూస్తారు. సో చివరి డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ కంపెనీలు. సో ప్రభుత్వ రంగ కంపెనీలు ఆర్ సంస్థలు. సో ఇవేంటంటే బెల్, ఓఎన్జిసి, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను చూసేది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. అదే బ్యాంకింగ్ వ్యవస్థను చూసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. అలాగే ప్రభుత్వ ఆస్తుల గురించి లెక్కలు చూసేది దీపం డిపార్ట్మెంటు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గురించి పనిచేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలి, ఏ మినిస్ట్రీకి ఎంత ఇవ్వాలి అని చూసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఓవరాల్గా ఎకానమీకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా డీల్ చేయగలగ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అర్థమైందా? సో వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారు? సో నిర్మలా సీతారామన్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో నిర్మలా సీతారామన్, నేమ్ ఈజ్ గుడ్. సో మన తెలుగు కోడలే. పరకాల ప్రభాకర్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, అతని భార్య ఆవిడ ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది, హిందీ బాగా మాట్లాడిద్ది. ఆర్ఎస్ఎస్ఎల్తో డే 1 అంటే కాలేజీ డేస్ నుంచి ఆర్ఎస్ఎస్ఎల్తో బాగా పరిచయం ఉంది. ఒక బ్రాహ్మిన్. సో ఆర్ఎస్ఎస్ బ్రాహ్మిన్స్ అంటే ఈజీగా పోస్టులు వస్తాయి. సో ఆ కోటాలో ఫినాన్స్ మినిస్టర్ అయి కూర్చుంది. సో బీజేపీ అధికారంలో వచ్చిన 2014 నుంచి మంచి మంచి పోస్టులు తీసుకుంటుంది. సో ఈవిడ నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి. ఆవిడ కింద పనిచేసే 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్గా ఉంటాడు. సో అతన్నే మనం సెక్రటరీ అంటాం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ హ్యాస్ 1 సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ హ్యాస్ 1 సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీస్ హ్యాస్ 1 సెక్రటరీ, దీపం డిపార్ట్మెంట్ హ్యాస్ 1 సెక్రటరీ. అంటే 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 6 డిపార్ట్మెంట్కి హెడ్లుగా ఉంటారు. వాళ్ళందరి పైన హెడ్ నిర్మలా సీతారామన్. అయితే వీళ్ళందరిలో ఒకరిని ఫినాన్స్ సెక్రటరీ అంటారు. మనకేంటంటే ఆర్థిక శాఖ సెక్రటరీ అంటే ఈ డిపార్ట్మెంట్ యొక్క ఐఏఎస్ ఆఫీసరే వాళ్ళందరికన్నా హెడ్ అవుతుంది. సో దిస్ డిపార్ట్మెంట్ వీ కెన్ సే హెడ్ ఆఫ్ ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్. దీని సెక్రటరీ ఫినాన్స్ మినిస్టర్ సెక్రటరీ అవుతుంది. అర్థమైందా? క్లియర్ అయిందా? సో ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయంటే సో ఇవి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది మీకు. సో వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. సో టూ మచ్ అయిపోద్ది. గ్రూప్ 1 కూడా దాటిపోద్ది. వాటి గురించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తే గ్రూప్ 1 కూడా దాటిపోద్ది. సో వాట్ ఈస్ టైమ్ రైట్ నౌ? సో 7, రైట్? ఓకే. So this is all about today's class. So tomorrow we will discuss about the other issues. So I told you like almost 20 classes are required for union budget as well as AP budget. So concepts అన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత రియల్ బడ్జెట్ డాక్యుమెంట్లు ఎలా ఉంటాయి, ఏ మినిస్ట్రీకి ఎంతెంత కేటాయింపులు చేసినారు, అప్పులు ఎంత తెచ్చినారు, ఇవన్నీ డాక్యుమెంట్లతో సహా మీకు చూపిస్తా. ఈజీగా అర్థమైపోద్ది బడ్జెట్. సో ఈజీలీ యూ కెన్ స్కోర్ ద మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎకానమీ. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి అమ్మా.
సో ఎనీబడి హ్యాస్ డౌట్స్? సార్ టుడే టాక్ మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్? ఏంటమ్మా టుడే టాపిక్ చెప్పారు బడ్జెట్ లైక్ బడ్జెట్ ఇదే టాపిక్. ఈ టాపిక్ మీద మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్ అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు ఎకానమీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది బడ్జెట్ మీదనే, అది ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా. ఓకే, రిమైనింగ్ చాప్టర్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి, బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది ఏంటంటే బడ్జెట్ మీద. ఎందుకంటే అక్కడ మెమొరీ పవర్, ఏ మినిస్ట్రీకి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి, ఏ మినిస్ట్రీకి తక్కువ కేటాయింపులు జరిగినాయి, ఏ స్కీమ్కి ఎంత కేటాయింపులు జరిగినాయి, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే బడ్జెట్ మీద. రిమైనింగ్ అన్ని కాన్సెప్ట్స్ కాబట్టి అవి అందరికీ అర్థమైతే అందరూ పెట్టగలుగుతారు. బట్ ఇవి అంకెలు గుర్తుపెట్టుకోవాలి, అంకెలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవడైతే రియల్గా హార్డ్ వర్క్ చేస్తాడో వాడికే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ అంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఎక్కువ మందిని సైడ్ లైన్ చేయడం, కొంతమందికే ఉద్యోగాలు ఇవ్వడం. ఇక్కడ ఒక వ్యక్తిని సైడ్ లైన్ చేయాలంటే బడ్జెట్ నుంచి ఎక్కువ క్వశ్చన్ కొడితేనే వాడు సైడ్ అవుతుంది. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఎందుకంటే దీని నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి. సరే అమ్మా. సో ఇంకా ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా? హలో, గుడ్ ఈవినింగ్ సార్. మండే తీసుకున్నాను సార్ నేను. మన స్టూడెంట్స్ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీరు వెళ్ళండి అమ్మా, గత వాళ్ళతో మాట్లాడతా. ఐ విల్ టాక్ టు దెమ్.